మన పద్ధతులన్నీ అలాగే ఉంటాయి. చూసారా? ముందు మన మనసు మారాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ వచనం, క్షమించండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు మారు మనసు గురించి, పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందండి. ఇవాళ మనసుని మార్చుకోవాలి మనం. అది ముఖ్యంగా మనం ఎంతమంది మీ మనసును మార్చుకున్నారు, మీ మైండ్. సో క్రిస్టియన్ అంటే అర్థం ఆ పర్సన్ హు చేంజ్ హిస్ మైండ్, తన మనసును మారి. నేను అడుగుతున్న ప్రశ్న ఈ ఉదయకాలం, ఎంతమంది మీ మనసులు మారినాయి? ఎంతమంది మనసులు నిజంగా మార్చబడ్డాయి? ఆస్కింగ్ యూ. ప్రభు మీద మీకు ఇంతకుముందు ఆసక్తి లేదు, కానీ నమ్ముకున్న తర్వాత మీకు ఆసక్తి పెరిగిందా? ఇంత ఆసక్తి లేదా? కొంతమంది దే డోంట్ కమ్ విత్ ద ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబంతో రారు. మారిందా మీ కుటుంబం అంతా? మారు మనస్సు పొందండి అంటే ఇంకొక మనస్సు కలిగి ఉండండి, మనసు మార్చుకోండి. సో బిఫోర్ వి పార్టేక్ ఇన్ టు ద హోలీ కమ్యూనియన్, పరిశుద్ధమైన ప్రభు బలాల్లో మనం పాలు పంపులు పొందుకొని ముందు ఎగ్జామిన్ అవర్ హార్ట్స్. మన హార్ట్స్ని ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం, మన మైండ్స్ని ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. రియల్లీ అవర్ హార్ట్స్ ఆర్ చేంజ్. మన హృదయం మారిందా? మన మనస్సు మారిందా? ఆలోచించండి. ఇవాళ మన హృదయం చెడిపోయి ఉంది, మన మనస్సు చెడిపోయి ఉంది. మన మనస్సు మార్చుకోమని కదా దేవుడు చెప్తుంది. యేసు ప్రభు వారు కూడా మనం చూస్తే మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే మారు మనసు గురించి చూద్దాం. రాసుంది, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకి వచ్చాను. 14వ వచనం చూస్తారా? ప్రభువు చేసిన పని ఇది. యోహాను చేరపెట్టబడిన తర్వాత యేసు, నెక్స్ట్ కాలము సంపూర్ణమైన యేసు ప్రభు చెబుతున్నాడు. ఇందాక మనం యోహాను చెప్పడం చూసాం, బట్ నౌ జీసస్, సేమ్ వర్డ్, సేమ్ ప్రీచింగ్, సేమ్ మెసేజ్ అబౌట్ రిపెంటెన్స్, మారు మనసు. సో ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఈ వాక్యాన్ని లైవ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో వింటున్నటువంటి మీరు కూడా ఎంతమంది మైండ్స్ చేంజ్ అయినాయి మిమ్మల్ని అడుగుతున్నాను నేను ప్రశ్న. మనసు మార్చుకున్నారా? వాట్ యు మీన్ బై మారు మనసు? మనసు అంటే ఇక్కడ ఉంటుంది, మనసు అంటే దాన్ని మైండ్ అంటారు. మనసు అంటే మైండ్, అది మార్చుకోవాలి. పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందండి అని అరణ్యం అంతా దేవుని వాక్యం ప్రకటిస్తున్న అనేక మంది వచ్చి మనసు మార్చుకొని బాప్తీసం తీసుకున్నారు. అదే నాళ్ళు మరొక జీవితంలో ఇంకా మనసు మార్చుకోకుండా నేను బ్రతకడం వల్ల ఉపయోగం లేదు. ఓకే, సంథింగ్ చేంజ్ ఆఫ్ మైండ్. యేసు ప్రభు కూడా కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది సువార్త నమ్మండి. సువార్త నమ్మట్లే మనం, అందుకే మనసు మార్చుకోవట్లే. దేవుని గురించి నమ్మట్లే మనం, పరలోకం ఉందని నమ్మట్లే మనం. నమ్మినోడు మనసు మార్చుకుంటాడు. పేతురు గారు కూడా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు 38వ వచనం మనం చూస్తే పేతురు గారు కూడా ఏమని ప్రసంగం చేశాడో కూడా మనం గమనించినట్లయితే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి మనసు మార్చుకోండి ప్లీజ్. అంటే ఐ బెగ్ యూ, ఎస్ఏసి చర్చ్, ఇస్ యువర్ హార్ట్ చేంజ్? మీ మైండ్ మారినాయా? మోసం చేయకండి దేవుణ్ణి. అది ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నా మనసు మారిందా? నీ మనసు ఎంత చెడ్డదో నేను చూపిస్తాను. బిఫోర్ ఐ గో అండ్ డైవ్ ఇన్ టు యూ, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, నో, ఈజ్ యువర్ మైండ్ చేంజ్? ఇక్కడికి వస్తాం నిద్రపోవడానికి, ఇక్కడికి వస్తాం ఏదో అటెండెన్స్ తీసుకోవడానికి,
రియలీ అవర్ హార్ట్స్ మైండ్స్ చేంజ్. నేను హార్ట్ గురించి వెళ్ళను ఇవాళ, హృదయం గురించి వెళ్ళను, కానీ కేవలం ఐ ఫోకస్ ఆన్ ఓన్లీ మైండ్. మనసు గురించి ఐ జస్ట్ వాంట్ ఫోకస్. ఆలోచించండి, మీ మనసు మారిందా? మనసు మార్చుకున్నారా? మారు మనసు పొందారు. యోహాను గారు చెప్పడం చూసాం, యేసు ప్రభు గారు చెప్పడం చూసాం, పేతురు గారు చెప్పడం చూసాం. అపోస్తలుడైన పౌలు కూడా 17వ అధ్యాయం అపోస్తల కార్యాలు 30వ వచనం మనం చూస్తే పౌలు గారు కూడా ఏమని ప్రసంగం చేశాడో మీరు గమనిస్తే, ఆ అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాల్లో మనం చూసారా, అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మీకే, నాకే, మనందరికీ. ఇట్స్ ఎ కమాండ్. ఆజ్ఞ అది. ఏంటి ఆజ్ఞ? బుద్ధి మార్చుకోండి, మనసు మార్చుకోండి. మీ బుద్ధి మారట్లేదు. ఇంకా సంకలో బైబిల్ అట్టుకొని వచ్చినంత మాత్రాన బుద్ధి మారినట్టు కాదు, బొట్టు తీసేసినంత మాత్రాన బుద్ధి మారినట్టు కాదు, తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన బుద్ధి మారినట్టు కాదు, ఆదివారాలు గుడికి వచ్చినంత మాత్రాన బుద్ధి మారినట్టు కాదు. మీకు తెలిసిపోద్ది మీ బుద్ధి మారిందా లేదా, మీ మనసు మారిందా లేదా. ఇవాళ ఎన్ని మంది యోహాను గారు మాడడం పరలోక రాజ్యం సమీపంగా ఉంది, చేంజ్ యువర్ మైండ్ అంటే మేము మనసు మార్చుకోకపోతే అడిగి వెళ్ళలేము అని అర్థం. కాలం సంపూర్ణమైంది, మనసు మార్చుకొని యేసు ప్రభు చెప్పడం విన్నాం, పేతురు గారు చెప్పడం విన్నాం. పాప క్షమాపణ పొందాలంటే, పాపము నుండి మనం క్షమించబడాలంటే బుద్ధి మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి. యు చేంజ్ యువర్ మైండ్, దట్స్ కాల్డ్ రిపెంటెన్స్. అదే మారు మనసు. చర్చకొచ్చినంత మాత్రాన మనసు మారినట్టు కాదు అది. ఎంతమంది మైండ్స్లో పీస్ఫుల్నెస్ ఉన్నాయి, సమాధానం కలిగి ఉన్నారు? ఎంతమంది మైండ్స్ పీస్గా రెస్ట్లో ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి? పరిస్థితి అంత గలిబిలిగా ఉన్నా, పరిస్థితి అంత జటిలంగా ఉన్నా, బట్ స్టిల్ దే ఆర్ పీస్. అది ఆ పీస్ మీలో ఉందా? గాడ్స్ పీస్. కష్టాలు రాగానే, బాధలు రాగానే, సమస్యలు రాగానే, ఇబ్బందులు రాగానే కృంగిపోతున్నారా? గలిబిలి అయిపోతున్నారా? జలప్రలయం వచ్చేస్తున్నట్టు, జలప్రలయంలాగా తుఫాను, భయంకరమైన తుఫాను. ఆ పడవలో ఉన్నటువంటి వారందరూ ఆందోళనతో ఉన్నారు, భయంతో ఉన్నారు. వారందరూ నోరు తెరిచి గట్టిగా అరిచారు, నేను నాశనం అయిపోతున్నాం ప్రభువా, నీకు చింత లేదా, మమ్మల్ని కాపాడవా. గట్టి గట్టిగా గోల్ చేస్తున్నారు. వాళ్ళ తెడ్డుల్లో వాళ్ళు ప్రత్యేకంగా మనం చూస్తే ఆ నీళ్ళని చేది పడవలో వచ్చిన నీళ్ళన్నీ బయట పడేస్తున్నారు. ఎందుకంటే ఆ సముద్రంలో నీళ్ళన్నీ పడవలోకి వచ్చేసినాయి. ఇంకా కొద్దిగా ఉంటే పడవ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకనే భయంతో, కంగారుతో, అందులో చాలామంది చేపలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి స్విమ్మింగ్ తెలుసు, పడవ మునిగిపోయినా వాళ్ళకి ఏ రకంగా కాపాడుకోవాలి, బట్ స్టిల్ భయం. కానీ ఒకే ఒక ఆయన పీస్ఫుల్గా, సమాధానము కలిగి, నెమ్మది కలిగి ఆ పడవలో రెస్ట్లో ఉన్నాడు, పడుకుని ఉన్నాడు. ఆయన పేరు యేసు ప్రభు. బికాస్ హీఈస్ అ పీస్, గాడ్ ఆఫ్ పీస్. ఆయన బైబిల్ చెప్తుంది ఆయన సమాధానకర్త. గాడ్స్ పీస్ ఎంతమందిలో కలిగి ఉన్నారు? దేవుని సమాధానం మీలో ఉందా? మీ మైండ్స్ సమాధానంగా ఉన్నాయా, గలిబిలిగా ఉన్నాయా? మీ మైండ్స్ చేంజ్ అవ్వకపోతే, క్రీస్తు మనసు మీకు రాకపోతే మీ మైండ్స్ అన్ని గలిబిలిగానే ఉంటాయి. క్రీస్తు మనసు కలిగినటువంటి వారు ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ దే ఆర్ పీస్. యేసు ప్రభు మనసు. అందుకే మనం ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన మనకి మనసుకి పీస్ని ఇస్తుంది, మనకి సమాధానాన్ని ఇస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఫిలిప్పీలు 4:6లో, దేన్ని గురించి మీరు వరి అవరు. ఎంతమంది కూర్చున్న వాళ్ళు వరి అయిపోతున్నారు? యు వరీడ్ అబౌట్ యువర్ ఫ్యూచర్, యు వరీడ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. పీపుల్ ఆర్ సో మచ్ వరీడ్. దేని గురించి చింతపడకండి. ఏం చేయాలి మరి? ప్రతి విషయంలో ప్రార్థన చేసుకోండి, విజ్ఞాపన చేయండి. ఇతరుల గురించి కూడా మీరు వరి అవ్వకండి. ఇతరుల గురించి కూడా వారు వరిలో ఉంటే మీరు వరి అయిపోతున్నారు వాళ్ళ వార్త విని.
కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి చెప్పండి. దాట్స్ వాట్ యు హావ్ టు డూ. సో దేవునితో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, సంభాషించేవాళ్ళు చింతలో ఉండరు, వాళ్ళు పీస్లో ఉంటారు, వాళ్ళు సమాధానం కలిగి ఉంటారు. ఎందుకంటే అప్పుడు నెక్స్ట్ వచనంలో ఇలా తెలియపరిస్తే, అప్పుడు బైబిల్లో ఎప్పుడైనా అప్పుడు అని వస్తే ఎప్పుడంటే మీకు చింత వచ్చినప్పుడు, చింతించకుండా మీరు ప్రార్థన చేసినప్పుడు. మీకు చింత వచ్చినప్పుడు ఎవరి గురించో, మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ పిల్ల గురించో, మీ కూతురు గురించో, మీ కొడుకు గురించో, వాళ్ళ సంసారం బాగలేదని, వాళ్ళ కుటుంబం పాడైపోతుందని, వాళ్ళ భర్త భార్యని కొట్టేస్తున్నాడని, లేక కుటుంబంలో విడిపోతున్న విచ్చలవిడిన పరిస్థితి ఏర్పడిందని, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఎవరో గురించి విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. అప్పుడు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, ఇంత చింతలో కూడా దేవునికి థ్యాంక్ యూ చెప్తారో, కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తూ మీ విన్నపాలు దేవునికి తెలియజేస్తారు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, ఇట్స్ గాడ్స్ పీస్. ఇందాక చెప్పాను కదా, ప్రశాంతంగా యేసయ్య పడవలో నిద్రపోతున్నాడు, చూసారు? అంత భయంకరమైనటువంటి తుఫాను వచ్చినప్పటికీ కూడా ఆ దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అప్పుడు యూ విల్ హ్యావ్ అ పీస్ ఆఫ్ హార్ట్ అండ్ అ పీస్ ఆఫ్ మైండ్. హృదయానికి పీస్, మైండ్కి పీస్, అండ్ గాడ్స్ పీస్. డూ యూ హ్యావ్ దట్ గాడ్స్ పీస్? సంథింగ్ ప్రాబ్లం, అంటే యు ఆర్ నాట్ చేంజ్డ్, ఇంకా మారలేదేమో. మారితే దేవునికి ప్రయారిటీ ఇస్తావు, దేవునికి సమయాన్ని ఇస్తావు, దేవునితో గడపాలనే ఆసక్తి కలిగి జీవి. నీ మనసు మారలేదనుకో, నీకు లోకం కావాలి. ఎంతమంది శుక్రవారం ప్రార్థనకు వచ్చారు మీలో? అంటే యూ హ్యావ్ గాట్ ద వార్నింగ్ లాస్ట్ వీక్. వార్నింగ్ తీసుకున్నా సరే నిర్లక్ష్యంగా ఉన్నారనంటే, వార్నింగ్ని పట్టించుకుంటున్నావా? హెచ్చరికల్ని బేఖాతరు చేస్తా అంటే నీ మైండ్ పొల్యూట్ అయిపోయింది మాట. నీ మైండ్ స్టిఫ్ అయిపోయింది, హార్డెన్ అయిపోయింది, కఠినం అయిపోయింది. నీ మైండ్ కరప్ట్ అయిపోయింది, చెడిపోయింది. అందుకే నీ బుద్ధి మారలేదు. అందుకే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలని ప్రయారిటీ. వాళ్ళు ఎంతమంది పిల్లలు గుడికి వస్తున్నారు, తల్లిదండ్రులు గుడికి రారు. కొంతమంది ఫ్యామిలీ రావాలి. దే డిసైడెడ్ నాట్ టు కమ్. గుడ్. నీ బుద్ధి మారలా, అది అర్థం. మిమ్మల్ని ఎంత బతిలాడక్కర్లా. బుద్ధి మారితే దేవుని కొరకు ఆసక్తి మిమ్మల్ని, ఆ తృష్ణ మిమ్మల్ని పరిగెత్తుకోనమ్మా అలే ఇనువు, లేకపోతే బయటికి వెళ్ళిపో. నిన్నే అమ్మా నిద్రపోవడానికి రాక, ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ సెషన్ యూ స్లీప్. ఎందుకు వస్తాం గుడికి? బుద్ధి మారాలి ముందు. అది చేంజ్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు నీకు ఇంతకుముందు ఉన్న ఆలోచనలు, ఇంతకుముందు ఉన్నటువంటి అది మారిపోద్ది. అది ఇవాళ చాలామంది పాపాన్ని విడిచిపెట్టి వచ్చారు, మళ్ళీ అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మీకు? ఇవాళ కుటుంబాల్లో భర్త ఉంటుండగా ఇంకొకరిని ఆశించి ఆడితో వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? భార్య ఉంటుండగా ఇంకొకరిని ఆశించి ఇంకొకరితో తిరగడానికి, ఇంకొకరితో మనసు పారేసుకోవడానికి కారణం ఏంటి? బుద్ధి మారలా. అది ఏదో చేంజ్ అయ్యాం అనుకుంటున్నాం మనం. ఇంకా కష్టాలకి గలిపిడి, కొంతమంది ఏడుపు అన్నాటికి, జబ్బుకి ఏడిపి, కష్టం వచ్చింది డాక్టర్ ఏదో అన్నాడు ఏడుపు. అంటే దే డోంట్ ట్రస్ట్ గాడ్. దేవుడి మీద నమ్మకం ఉంచలేరు. అది దేవుడి మీద నమ్మకం ఉంటే వాళ్ళ ప్రవర్తన వేరు, వాళ్ళ క్యారెక్టర్ వేరు, వాళ్ళ పద్ధతి వేరు. చేంజ్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మనసు మార్చుకున్న వారికి హృదయం నిండా సంతోషం, హృదయం నిండా ఆనందం, హృదయం నిండా గాడ్స్ సమాధానం, ఆ పీస్ ఆఫ్ గాడ్. తలంపులకి ఆ సమాధానం, దేవుని సమాధానం మన తలంపుల్లో, మన హృదయంలో. ఇవాళ చిన్న పిల్లల దగ్గర నుంచి చెడ్డ ఆలోచించడానికి గల కారణం ఏంటి? రిబిలియన్ పీపుల్గా ఉండడానికి గల కారణం ఏంటి? ఎదిరించే మనస్తత్వం కలిగి ఉండడానికి కారణం ఏంటి? బుద్ధి మారలా. మారితే దేవుడి మీద ఆసక్తి పెరిగిపోతుంది. కొంతమంది యవన బిడ్డలు రాత్రికి వచ్చి దే డెకరేటెడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ థ్యాంక్ యూ మ్యాన్, గాడ్ బ్లెస్ యూ, బికాస్ దే హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఫర్ గాడ్ డూయింగ్ సంథింగ్. మా బ్యాక్గ్రౌండ్ మార్చాలా, కుర్చీలు వేయాలా, దేవుని మందిరం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద యూత్. నాట్ ఆల్ ద యూత్, బట్ అట్లీస్ట్ సమ్ పీపుల్. అది ఇంట్రెస్ట్. దేవుడి కోసం ఐ వాంట్ టు డూ సంథింగ్. ఒక అమ్మాయి మన చర్చికి వచ్చే అమ్మాయి మీటింగ్లు పెట్టాలి, అందరికి డబ్బు లేదు,
కానీ ఆమెకున్న తృష్ణ, ఆమెకున్న ఆసక్తి అది. నేను వెళ్ళినందుకు రూపాయి నాకేం రాదు, నాకే ఇంకా డీజిల్ ఖర్చు, ఇంకా నేనే పెట్టుబడి పెట్టాలి కొంత. బట్ ఐ లవ్ డూయింగ్ ఇట్. ఎందుకో తెలుసా, ఆ డిజైర్, ఆ పిల్లకున్న డిజైర్ ఎందుకు వస్తుందంటే బుద్ధి మారితే దేవుని కొరకు ఏదో చేయాలనే ఆసక్తి. ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, అమ్మా కింద చూడకండి, లుక్ ఎట్ మీ. ఎందుకు సిగ్గుపడుతున్నారు? లుక్ ఎట్ మీ. ఎన్నోసార్లు చెప్పాను, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్. మళ్ళీ ఈసారి పేరు వాడుతాను మిమ్మల్ని కింద చూసేవాళ్ళని. అండ్ డోంట్ డూ దాట్. ఆ పేరు వాడించుకోవడానికి అవకాశం లైవ్ వెళ్తుంది, ప్రపంచం అంతా చూస్తారు. నీ పేరు కూడా ప్రపంచానికి ఫేమస్ అవ్వాలనుకుంటే యూ కెన్ కిందని చూడు. సి, మన చేంజ్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు మారు మనస్సు పొందలేదనుకో, మీరు దేవుని బిడ్డలు కాదు. మీరు మనసు మార్చుకోలేదనుకో, మీరు పరలోకానికి వెళ్ళరు. మీరు మనసు మార్చుకోలేదనుకో, మీకు నిత్య రాజ్యం, నిత్య జీవం లేదు. మీరు మనసు మార్చుకోలేదనుకో, మీకు పాపము నుండి క్షమాపణ కూడా కలగలేదు. అంటే మీరు చచ్చిపోతారు, నరకానికి వెళ్తారు. మనసు మార్చుకోలేను. సో మనసు మార్చుకోవడం, దట్ ఈస్ ద ప్రీచింగ్ ద గాస్పల్. మారు మనసు పొందండి. మీరు గమనించారో లేదో, మొన్న ఫ్రైడే నేను 7 సంఘాల గురించి చెప్పాను. ముందు ఫ్రైడే 7 సంఘాలు వాళ్ళకున్న పాపాల గురించి చెప్పాను. సంఘంలో పాపం ఉందా? ఎస్. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు మనసు మార్చుకున్నారు కానీ తిరిగి మళ్ళా మారు మనసు పొందండి. అదేంటి, మార్చుకున్న తర్వాత కూడా నీ బుద్ధి కొంచెం లోకంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ శరీరం ఇంకా చెడ్డ కోరికలు కలిగి ఉన్నది. నీ మనస్సు మారింది, నీ హృదయం మారింది అనుకున్నావు, కానీ ఇంకా కొన్నిసార్లు ఆ పాపం పట్ల ఆసక్తి. అందుకని సంఘానికి చెబుతున్నాడు, మారు మనసు పొందండి. ఎఫ్ఎస్సి సంఘానికి చెప్పాడు మారు మనసు పొందమని. స్మరణ సంఘానికి చెప్పాడు మారు మనసు పొందమని. పెర్గమం సంఘానికి చెప్పాడు. ప్రతి సంఘానికి మనసు మార్చుకో మార్చుకో మార్చుకో. ఓ ఫిలదెల్ఫియా సంఘం తప్ప. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ అని. ఇవాళ ఎంతమంది ఫెయిత్ఫుల్గా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. దేవుడు మనల్ని రక్షించినందుకు నమ్మకంగా గుడికి వస్తున్నావా? కొంతమంది రక్షించబడ్డానంటారు ఇంట్లో, వాళ్ళు ఏమన్నాలో చెప్పండి? స్లీపింగ్ స్లగ్గడ్, సోమరి పోతులు. అది ఎవడన్నా నాకు అనవసరం. యూ మే బీ ఎ గ్రేట్ పర్సన్, బట్ యు ఆర్ అ ఫూల్ ఇన్ గాడ్ సైడ్. దేవుడి దృష్టిలో నువ్వు వెర్రివాడివి, వెర్రిదానివి. నీ కుటుంబంలో లేరు అలాగా? నీ భర్త, నీ భార్య, నీ పిల్లోడో, నీ కుటుంబంలో ఉన్నోళ్ళు ఫూల్స్ లాగా పెంచుతున్నావా నీ కుటుంబాన్ని? భారం లేదా గుండెల్లో? నాశనానికి వెళ్ళిపోతాననే భయం లేదా మీకు? ఏడవా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన కూడికి? అందుకే కదా పెట్టింది. మీరు మీ కుటుంబం కలిసి దేవుని సన్నిధిలో ఏడవండి, ప్రార్థన చేయండి. మీ బతుకులు మారడానికి, మీ కుటుంబాలు మారడానికి, మీ బిడ్డలు మారడానికి. నీకు ప్రార్థన అక్కర్లా అంటే నీ బుద్ధి కూడా మారలా, నీ మైండ్ కూడా చేంజ్ అవ్వాలా. ఏదో నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అంతే, యాక్షన్స్, వేషధారణ. ఇవాళ ఎంతమంది వేషధారులు ఉన్నారు మన చర్చెస్లో? యాక్టర్స్ ఎంతమంది ఉన్నారండి? దేవుడికి యాక్టర్లంతే చాలా అసహ్యం. అది వేశ్యలనైనా క్షమిస్తాడు కానీ యాక్టర్లను క్షమించిన. అది యాక్టింగ్ చేయక, దొంగ యాక్టింగ్. కొంతమంది పాస్టర్లు కూడా యాక్టింగ్ చేస్తున్నాడు. మొన్న చూసారు, ఒకడు యాక్టింగ్ చేశాడు, ఆయన్ని కొట్టిశారని. యాక్టర్లు వాళ్ళు. ఇంతకుముందు వాడు యాక్టరే. ఇవాళ సంఘానికి, దేవుని నామానికి అవమానం అలాంటి దరిద్రులు సేవ చేయడం వల్ల, పాస్టర్ అని చెప్పుకోవడం వల్ల. అది నీ వల్ల దేవునికి అవమానం కలగకూడదు. యాక్టింగ్ చేయక. వై యు యాక్ట్? నిజంగా మనసు మార్చిపడ్డదా? నిజంగా జీవితంలో చేంజ్ కనబడుతుందా మీలో? మీ యాటిట్యూడ్స్ మారినాయా? మీ ప్రవర్తన మారిందా? మీ ఆలోచనలు మారినాయా? దేవుని కొరకున్న ఆసక్తి మీలో భక్షిస్తున్నదా? వాట్ ఈస్ ప్రయారిటీ ఫర్ యూ? కీర్తన గ్రంథంలో 63వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఎర్లీ విల్ ఐ సీక్ యూ లార్డ్. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. ఎంతమంది ఇవాళ ఆదివారం అని వేకువనే లేచి దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చారు? కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత మెల్లిగా నడుచుకొని వస్తున్నారు. ఎవరిని మోసం చేస్తారు? సెకండ్ సెషన్ మీకోసం పెట్టాం కదా, అప్పుడైనా టైంకి రావచ్చు కదా. లెగలేని పరిస్థితులు మిమ్మల్ని ఏమో ఇబ్బంది పెట్టడంలా.
యూ కెన్ కమ్ ఎట్ 9 o'clock. వై యూ కమ్ లేట్ అండి? అదే రెగ్యులర్గా ఎందుకు అలాగ వస్తున్నావు? బుద్ధి మారల, అది అర్థం. ఎన్ని చెప్పినా కొంతమంది బుద్ధి మారదు. ఈ మాటని ఎన్ని సంవత్సరాల నుంచి నేను చెబుతున్నానో మీరు ఆలోచించాలి. ఈజ్ ద చర్చ్. అమ్మా, ఫోకస్. మధ్యలో డీవియేషన్స్ వద్దు. ఫోకస్ అండ్ గాడ్స్ వర్డ్, దెన్ యూ విల్ బి బ్లెస్డ్. బుద్ధి మారుతుంది అప్పుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మను మీలో కార్యం చేయడానికి. వాళ్ళు బుద్ధి మారలేనప్పుడు దేవుని కొరకు ఆసక్తులు మనకు ఉండవండి. ఆ చిన్న పిల్లకి మీటింగ్ పెట్టాలన్న ఆసక్తి. మొన్న తెన్నేరులో అద్భుతమైన మీటింగ్ పెట్టింది, నిన్న ఉప్పునూరులో అద్భుతమైన మీటింగ్ పెట్టింది, ఇంకొక మీటింగ్ కొరకు అడుగుతుంది. ఆ బిడ్డకి డబ్బులు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. బుద్ధి మారితే ప్రవర్తనలు మారుతాయి. మన కుర్రోళ్ళు కీబోర్డ్ లాయించడానికి, రిథమ్ ప్యాడ్స్ లాయించడానికి వచ్చిన వాళ్ళు గోతులు తవ్వి పోల్స్ బిగించి లైట్లు కట్టారు. వాళ్ళు బాక్సులు మోసుకొని వచ్చి బాక్సులు పెట్టారు. అది అవసరం లేదు. దేవుడి మీద ఆసక్తి, దేవుని కొరకు ఏదో పని చేయాలనే ఆసక్తి. మేము మీటింగ్ అయిపోతున్న వాక్యం చెప్పి వచ్చేయచ్చు. నేను రాలా ఈ స్టేట్దే. మేము కూడా బాక్సులు మోయడంలో మా కుర్రోళ్ళు, నాతో పాటు వచ్చిన వాళ్ళు సహకరించి అవన్నీ వ్యాన్లో పెట్టి లైట్లన్నీ ఓడదీసి, డూ సంథింగ్ ఫర్ గాడ్. నీ కుర్రోడు పెద్ద కలెక్టరో, ఇంజనీరో, డాక్టరో, ఎవరికి కావాలా ఇవన్నీ? నువ్వు సంపాదించుకొని నీ జోబులు పెట్టుకుంటావు డబ్బులు. కానీ దేవుని కోసం రూపాయి పని చేస్తున్నాడా నీ కొడుకు? దేవుని కొరకు రూపాయి పని చేస్తుందా నీ కూతురు? ఒక పాట పాడడానికి రాలేదు దేవుని సన్నిధికి, ఒక వాక్యం వినడానికి రాలేదు దేవుని సన్నిధికి. దేవుని పరిచర్యలో వాళ్ళకున్న బాధ్యతలు. శుక్రవారం ఎవడు పాటలు పాడతాడండి? మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వద్దు, మీరు అక్కడే కూర్చొని వాక్యం వినండి. దేవుడి పని చేయొద్దు, అది కూడా చేయొద్దు. ఆదివారం ఒక్కరోజు నేను వస్తాను అంటే పాట పాడడానికి ఇక్కడ నిలబడొద్దు అలాంటి వాళ్ళు. యూ కెన్ సిట్ దే, బట్ డోంట్ డూ దాట్. మీ చేంజ్ మైండ్ లేకుండా ఇక్కడ నిలబడడానికి యోగ్యులం కాదు మనం. అండ్ థ్యాంక్ యూ ఫర్ గాడ్ ఆర్డైన్డ్ పీపుల్ ఫర్ డూయింగ్ ఇట్. ఆసక్తి కలిగి దాని కొరకు కంకణం కట్టుకొని, నడుము కట్టుకొని, మారు మనసు పొందిన ఆ యవనస్తురాలు బట్టి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. అది చేంజ్ ఆఫ్ హార్ట్. అలాంటి వాళ్ళు వచ్చి దేవుడి పనులు వచ్చేసారు ఎంత చక్కగా నీట్గా వాళ్ళు చేసి దేవుని పనిలో వాడబడి కుర్చీలు వేసి. భక్తి అనేది ఫోర్స్ఫుల్గా రాదు. ఇప్పుడు మా దగ్గర కుర్రోళ్ళు ఉన్నారు, యవనస్తులు బోల్ మంది. మేము ఆర్ఫనేజ్లో చదివిస్తున్నాం. వాళ్ళు మా దగ్గర ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే వాళ్ళని నేను తీసుకొస్తాం ఆర్ఫనేజ్ నుంచి. ఆదివారాలు చక్కగా కుర్చీలు వేసేస్తారు, దేవుడి పనులు ఉంటారు, పొద్దున్నే లేచిపోతారు, అన్ని పనులు చేస్తారు. వాళ్ళకి ఎప్పుడైతే సెలవులు దొరికినాయో, కొంతమంది లోకల్లో ఉన్నవారు కూడా దేవుని సన్నిధికి రాలేకపోతున్నారంటే అక్కడ దేవుడికి ఆసక్తి కలుగుతుంది. ఏంటో తెలుసా? నిజంగా ఈ కుర్రోడు నమ్మకంగా నన్ను సేవిస్తున్నాడు. ఫోర్స్ఫుల్గా కాదు, బలవంతంగా కాదు. అది నిజమైన ఆరాధన. ఫోర్స్ఫుల్గా రాకండి, బలవంతంగా రాకండి. అమ్మో ఏదో నాశనం అయిపోద్దేమో, మనకేదో కీడు జరుగుతుందేమో. కొంతమందికి అభయం కూడా లేదు. అసలు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. పొద్దున్నే లేగాలి, టైంకి రావాలి. బుద్ధి మారకపోతే ఏమైందండి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత డిసిప్లిన్గా ఉండాలో తెలుసా? ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, యూ హావ్ టు కమ్ ఆన్ టైం, పంక్చువాలిటీ, డిసిప్లిన్ ఎంత చాలా ఇంపార్టెంట్. బైబిల్ చెప్తుంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. నీ ప్రవర్తన జాగ్రత్తగా. ఐఎమ్ టు టాక్ అబౌట్ వాళ్ళు బుద్ధి లేని వారు అంటే వాళ్ళ మనసు బుద్ధి లేనిది, అది అర్థం. దేర్ మైండ్స్ ఆర్ ఫూలిష్ మైండ్స్. అందుకే దట్ ఇస్ కాల్డ్ బై ఫూలిష్ పీపుల్. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు, ఎర్రోళ్ళు అంటారు. దట్ సిన్ఫుల్నెస్, అది పాపం. అది ఎందుకంటే మైండ్ ఇంకా చేంజ్ అవ్వాలి. మైండ్ బుద్ధిహీనమైన మైండ్, ఇంకా భ్రష్ట మనసు. అది ఇలా ఎంతమందికి భ్రష్ట మనసు ఇంకా ఉంటాయి? మారలేదా మీరు? రక్షణ పొందలేదా మీరు? మారు మనసు పొందలేదా? అయితే మరలా చేంజ్ అవ్వండి, తప్పేం లేదు. నీకుండిన మొదటి ప్రేమను వదిలితివి, మారు మనస్సు పొంది అని అన్నాడు. మారు మనస్సు పొంది, రిపెంట్. దిస్ ఫర్ ద చర్చ్ అండ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద చర్చ్. ఇప్పుడు రిపెంటెన్స్ గురించి ఎప్పుడు చెప్తాం? మారు మనసు గురించి ఎప్పుడు చెప్తాం? సువార్త మీటింగ్లు చెప్తాం. బట్ చర్చిలో వేసే ప్రసంగం చేస్తున్నాడు, మనసు మార్చుకోండి. చర్చ
ఓ సంగమా, రక్తం పెట్టి నా రక్తం పెట్టి కొన్న సంగమా, నీ బుద్ధి మారలేదు ఇంకా సరిగా. అది ఏమంటే అర్థమవుతుందా మీకు? చేంజ్ అవ్వాల. అందుకని యూ డోంట్ కమ్ ఆన్ టైం. నీ ప్రవర్తన ఎలాగుంది, నీ క్యారెక్టర్ ఎలాగుంది, నీ నడవడం ఎలాగుంది, నువ్వు మందిరానికి పోవున్నప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. బుద్ధిహీనుల్లా ఉండకూడదు. గోయింగ్ ఆన్ టైం. బుద్ధి లేనోడు టైం లేకుండా వస్తాడు, అది ఇష్టం వచ్చినాడు వస్తాడు. కబుర్లు చెప్పకండి, టైం అయిపోయింది, ఆటో దొరకలేదు, ఇది 6:30 నుంచి నువ్వు రెడీగా ఉండాలి. అదే ఎంసెట్ రాయడానికి, పరీక్ష రాయడానికి వెళ్ళావు అనుకో, అలాగే నువ్వు 5 నిమిషాలు లేట్ అయితే లోపల పంపిస్తారనుకుంటున్నావా? నీట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావు, ఎంట్రన్స్ ఎగ్జామ్, నీకు అలాగే 5 నిమిషాల తర్వాత పంపిస్తారనుకుంటున్నావా? బతిలాడు ఏడిశారు కొంతమంది లేట్గా వచ్చిన వాళ్ళు. 1 year అగైన్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అగైన్ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం. ఒక సంవత్సరం వెయిట్ చేయాలి. అంటే నీ కుర్రోడే, నీ పిల్లల్ని, నీ చదువుతున్న వాళ్ళు టైంకి పంపిస్తున్నావా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్ కోసం. అప్పుడు మాత్రం నీ బుద్ధి బాగుందే. ఏమైంది నీ బుద్ధి? దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ బుద్ధి మారలే ఇంకా. అది నీ మైండ్ మారలేదు ఇంకా. దేవుని మందిరానికి వెళ్తున్నాం అనే భయం కూడా లేదు. అమ్మ బాబోయ్, గో ఆన్ టైం మ్యాన్. అమ్మో, దేవుడు పైనుండి చూస్తున్నాడు, నా ప్రవర్తన అంతటిని ఆయన ఎగ్జామిన్ చేస్తున్నాడు ఆయన. అందుకనే బైబిల్ చెప్తుంది, అలాంటి వాళ్ళు దుర్మార్గమైన పనులు చేస్తారు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారి తెలియకనే దుర్మార్గపు పనులు చేస్తారు. దుర్మార్గం అది లేటుగా రావడం, దుర్మార్గం చర్చి మానేయడం, దుర్మార్గం ప్రార్థన కూడికలకి రాకపోవడం, దుర్మార్గం శుక్రవారం ప్రార్థనకి రాకపోవడం, దుర్మార్గం 1, 2, 3 మీటింగులు మానేయడం. ఇయే కదా మనకి మీటింగ్స్. ఆయన ఎవరో వచ్చాడు, ఇక్కడే బసవ పున్నయ్య స్టేడియంలో మీటింగ్ జరుగుతుంది. ఆయన సంఘం నుంచి కూడా చాలా మంది బయలుదేరి వచ్చారు హైదరాబాద్ నుంచి మీటింగ్ కోసం. మన మధ్యాహ్నం ఫుల్గా, బాబు సెకండ్ సెక్షన్ రావాల్సిందే, ఇప్పుడు ఎందుకు రావడం? యు స్టే అట్ సెకండ్ సెక్షన్. మన ఇష్టం వచ్చిన టైంకి వస్తాం. అదే మాట్లాడుతున్నాను బుద్ధిహీనుల గురించి. బుద్ధి లేనోళ్ళు టైం లేకుండా వస్తాడు. ఇప్పుడు 8:30 అవుతుంది, 8:23. వీఆర్ గోయింగ్ టు క్లోజ్ అట్ 9. అండ్ వాట్ ఫర్ యువర్ కమ్ అట్ 9? జస్ట్ ప్లేయింగ్ గేమ్స్ విత్ గాడ్. అలాగే డ్యూటీకి వెళ్తాడని అడగండి. పోనీ ఆయన డ్యూటీ చేస్తున్నాడు, బ్యాంక్లో ఉద్యోగం, ఆయన డ్యూటీకి అలాగే వెళ్తాడేమో అడగండి. నెక్స్ట్ మూమెంట్లో ఆయన ఫైర్ అప్ చేసేస్తారు. గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ జాబ్, నీకు ఈ ఉద్యోగం లేదు, తీసి పాడేస్తారు ఉద్యోగం నుంచి. 4 డబ్బులు వచ్చే ఉద్యోగం కొరకే గడగడలు ఆడిపోతున్నావే. నీ ప్రాణం ఆయన చేతుల్లో ఉంది. నీ ప్రాణం ఎంత గడగడలాడాలో ఆలోచించుకో. రాత్రికి తీసేసుకోవచ్చు ప్రాణాలు. ఫూల్స్ లాగా ప్రవర్తించకండి. అది ఉద్యోగం ఇచ్చినోడికి గడగడలాడిపోతున్నాం. అమ్మో భయం భయం భయం. అవసరమైతే టిఫిన్ లేటుగా చేసి అది మానేసే వెళ్ళిపోతాం. స్నానానికి నీళ్ళు లేకపోతే అది వదిలేసే వెళ్ళిపోతాం. స్నానం చేయకుండానైనా. ఎందుకు? బికాజ్ టైం ఈజ్ ఇంపార్టెంట్. దేవుడు ప్రవర్తన చూస్తున్నాడు. మందిరానికి వెళ్తున్నాను, నువ్వు మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని ఎందుకు తెలియట్లే? బుద్ధి మారక. బుద్ధి మారితే ప్రవర్తన వేరుగా ఉంటుంది. యూ విల్ బి ఆల్వేస్ పంక్చువల్ ఇన్ వర్షిప్. ఆ పంక్చువాలిటీ షోస్ దట్ యూ హ్యావ్ ఎ రెఫరెన్స్ టు గాడ్ అండ్ షోస్ దట్ యూ హ్యావ్ ఎ డిసిప్లిన్ లైఫ్. సమయానికి వెళ్ళడం వల్ల దేవుని సన్నిధికి యూ షో గాడ్, ఐ లవ్ యూ లార్డ్ అండ్ ఐ రెస్పెక్ట్ యూ లార్డ్. సమయానికి రాకపోవడం, యూ డిస్రెస్పెక్ట్ గాడ్, నో రెఫరెన్స్ టు గాడ్. దేవుణ్ణి అగౌరవపరుస్తున్నాం. మీటింగులకి రాకపోవడం దేవుణ్ణి అగౌరవపరుస్తున్నాం. నేను రక్తం పెట్టి కొన్నాడు, ఆ మాత్రం చేయలేదు. హైదరాబాద్ నుంచి వచ్చి పని చేస్తారు. మనం గాలి తుఫాన్లాగా ఎండలో వర్క్ చేస్తున్నారు. అలా 5 గంటలకు మీటింగ్ పెడితే కింద నుంచి వేడి సెగ వస్తుంటే కుర్చీలు కూడా వేయకుండా కింద కూర్చోబెట్టాడు ఆయన. ఆయన కూర్చోడానికి ఆసక్తి ఉంటే ఎండ వేడిని అన్నీ పట్టించుకో. జనం వచ్చారు ఆయన. అది ప్రభువు మీద ప్రేమ ఉంటే ఆ పనులు వేరండి. అది ఎల్ఈడీలు బిగించారు, డ్రెస్లు వేశారు, స్టేజ్లు కట్టారు, బర్ఖానాలు వేశారు, లైట్లు బిగించారు.
ఏదో వస్తుంది పట్టుకెళ్ళిపోవడానికి కాదు, దేవుని సువార్త ప్రకటించాలనే భారం కలిగిన వాళ్ళు ఆ ప్రకటించే విధానం కొరకు పాట్లు పడతారు, ప్రయాస పడతారు. ఆయనతో సహకరించేవారు లేకపోతే ఆయన పని చేయలేడు. ఆయనతో సహకరించే సంఘం ఉంది కాబట్టి. మొన్న స్టార్ట్ అయిన సంఘం అది. కానీ వాళ్ళకున్న విశ్వాసులు ఏంటి, వాళ్ళకి మనకి తేడా. ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నాను, ఆసక్తి అనేది ఉంది. ఒక్క మీటింగ్ అయినా ఏర్పాటు చేయగలిగేవా నువ్వు కానీ నీ కుటుంబం కానీ? ఒక్క మీటింగ్, ఒక్క సువార్త సభ. డబ్బులుండి కాదు. రేపు 25 రేపు సోమవారం మన సంఘంలో నుంచి ఒక ఆమె పుట్టిన ఊరిలో ఆమె ఆ గ్రామానికి దేవుని వాక్యం అందించబడాలి అంతే. కృతజ్ఞతగా ఆ ఊరి కొరకు పెద్ద మీటింగ్, పెద్ద బ్యానర్లు, పెద్ద స్టేజ్, పెద్ద మ్యూజిషియన్స్ని చక్కని పాటలు పాడి అందరినీ పిలుచుకొని, భక్తుల్ని పిలుచుకొని, ఊరంతా పిలుచుకొని ఎంతో ఖర్చు అయింది. బట్ అయినా పర్ల దేవుని వాక్యం మా ఊరికి వినిపించాలి. ఆ కీర్తిరాయి గుడిలో రేపు సోమవారం రాత్రికి మీటింగ్. రేపు ఉదయం అంతా మళ్ళీ మీటింగ్లో ఉంటాం మేము. సాయంత్రం 5:30-6 గంటల వరకు, ఉదయం 9 గంటల నుంచి. బట్ ఈవెన్ దో అయిపోయిన వెంటనే వీఆర్ రన్నింగ్ ఓవర్ దే. ఇలా ఎంతమందికి ఆసక్తి ఉందండి? ఒక మీటింగ్ పెట్టించుకోగలిగావు నీ ఇంట్లో? ఒక్క మీటింగ్, ఒక సువార్త సభ పెట్టుకోగలిగావా? నీ ఫ్రెండ్స్ని, చుట్టాలని, బంధువుల్ని, నీ ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకోగలిగావా? సువార్తను అందించగలుగుతున్నావా? నువ్వు ఎప్పుడైనా దేవుని గురించి సువార్త చెప్తున్నావా ఇతరులకి, ఫ్రెండ్స్కి? కనీసం వారానికి ఒక్క ఫ్రెండ్ని దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతున్నావా? ఇంకెలాంటి అవకాశాలు దొరకవు. దుర్దినాలు రాబోతున్నాయి. అది ఇంకా పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం కూడా చాలా కష్టతరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇంకా అప్పుడు పెట్టింది కానీ మీటింగ్ కష్టతరంలో. దేవుని కొరకు ఆసక్తి ఉండాలండి. బుద్ధి మారితే, ప్రవర్తన మారితే, వాళ్ళ పంక్చువాలిటీయే వేరు, వాళ్ళ డిసిప్లినే వేరు, వాళ్ళ ప్రవర్తనే వేరు. వాళ్ళ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అది ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే నువ్వే నాశనం అయిపోతావు. అది ఇప్పుడు మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. పర్లేదులే అని మందు తాగేసి, పర్లేదులే అని సిగరెట్లు తాగేసి, పర్లేదులే అని ఇంత అన్నాలు తినేసి నీ ఆరోగ్యాన్ని నువ్వే చెడిపోతున్నావు, అనారోగ్యానికి కారణం అవుతున్నావు. రేపు పొద్దున్న ఇప్పుడు తెలియదు, వెంటనే రాదు ఆ ఇన్స్టెంట్స్. తర్వాత మెల్లిగా నీ అవయవాలన్నీ కొట్టేయడం మొదలవుతాయి. నీ లివర్ ఫెయిలియర్, నీ హార్ట్ ఫెయిలియర్, ఇదిగో నీ గుండె సరిగ్గా పనిచేయట్లేదు, నీకు స్టంట్లు వేయాలా, నీకు బైపాస్ చేయాలా, నీ కిడ్నీలు సరిగ్గా పనిచేయట్లేదు, డయాలసిస్ చేయాలా. ఈ పరిస్థితి కారణం ఏంటి? మన ఆరోగ్యం మొదటి నుంచి చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించలేదు కనుక. ఇప్పుడు తెలీదు ఇన్స్టెంట్స్. నీ ప్రవర్తన విషయంలో కూడా జాగ్రత్తగా లేకపోతే ఇప్పుడు అర్థం అవ్వదు, కమింగ్ డేస్ అర్థమవుతుంది. దేవుని విషయంలో నువ్వు జాగ్రత్తగా లేనందువల్ల, దేవుని విషయంలో నువ్వు క్రమశిక్షణ కలిగి లేకపోవడం వల్ల నీ బుద్ధి మారలా. ఆసక్తి, డిజైర్. ఫ్రమ్ టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అన్ ఇంగ్లీష్ సర్వీస్. ఈవినింగ్ నుంచి, ఈ రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9:30 వరకు వి గోయింగ్ టు హ్యావ్ అన్ ఇంగ్లీష్ సర్వీస్. కమ్ జాయ్ఫుల్లీ. ఇట్ ఈస్ నాట్ ఫర్ యూత్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఓన్లీ విమెన్, ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ మెన్, ఇట్స్ నాట్ ఫర్ ద ఓల్డ్ పీపుల్, ఇట్స్ ఫర్ ద చర్చ్. సంఘం కొరకు వి గోయింగ్ టు హ్యావ్ ప్రభు బల్ల రాత్రి కూడా ఉంటుంది. యూత్ మీటింగ్ కాదు అది. వి గోయింగ్ టు స్టార్ట్ అన్ ఇంగ్లీష్ సర్వీస్. ట్రై టు లెర్న్ సమ్ ఇంగ్లీష్. రండి. ఇంగ్లీష్లో పాటలు, ఇంగ్లీష్లో వాక్యం, ఇంగ్లీష్లోనే చక్కగా బైబిల్ చదవడం, ఇంగ్లీష్లోనే ప్రార్థన చేయడం, ఇంగ్లీష్లోనే అంతా. మీరు చేయగలిగిన వాళ్ళు చేయండి. కూర్చొని వాక్యం విని త్వరలో ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. ఆసక్తి, డిజైర్ భక్షించాలి. I'm going to come. నేను వచ్చేస్తాను. అబ్బో భలే మీనింగ్ పెడే, కమ్ I'm going to come. ఆ డిజైర్ అందరిలో రాదు, ఇది మారినోళ్ళలోనే వస్తుంది. రాత్రి మళ్ళా రాత్రి రావాలా? సెకండ్ సెక్షన్ ఉండడానికే బద్ధకం కొంతమంది. లేటుగా వచ్చిన వాళ్ళు కూడా ఉండండి బాబు అంటే చెప్ప చేయకుండా వెళ్ళిపోతే నీకు బుద్ధి ఉందా? అసలు భయం ఉందా దేవుడు అంటే?
బుద్ధి మారలేనప్పుడు ప్రాబ్లం. బుద్ధి మారలేనప్పుడు యూ డోంట్ సర్వ్ హిమ్ ఫెయిత్ఫుల్లీ. నమ్మకంగా ఆయన సేవ చేయలేవు. నమ్మకంగా ఏది చేసినా ఆయన మహిమ కొరకు చేస్తావు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, కొలసీలకు రాసిన పత్రికలో 3:23 మనం చదివితే, కొలసియన్స్ చాప్టర్ 3:23, కొలసీలకు రాసిన పత్రిక 3:23లో బైబిల్ చెప్తుంది, ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదాం గనుక. నెక్స్ట్ వచనంలో, మీరు ఏమి చేసినారు, వాట్ ఎవర్ యు డూ, అది మనుషులకు నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి, అప్పుడే మీరు క్రీస్తుకు దాసులై ఉన్నారు. అది దేవునికి సర్వ్ చేయడం అంటే. ఐఎమ్ జస్ట్ అ సర్వెంట్ లార్డ్ అండ్ లెట్ మీ సర్వ్ యూ. ఎంతమంది సర్వింగ్ చేయడానికి ఆసక్తి కలిగినాడు? మీకు ఇవాళ బాత్రూములు ఉండాలి అని అంటే అది క్లీన్ చేసేవాళ్ళు ఎవరైనా సర్వ్ చేసిన ఉన్నారా? అసలు ఇవాళ నీళ్లు కూడా రావు, ఎందుకంటే నిన్న పైప్ ఒకటి తెగిపోయింది. కానీ మన పాస్టర్ గారిలో ఒక ఆయన గబగబా వచ్చి ఆయన రాత్రి కూర్చొని అది రిపేర్ చేయకపోతే ఇవాళ నీళ్ళు కూడా ఉండేదో. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఇట్. బట్ డిజైర్ ఉండాలి, ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలనే ఆసక్తి, సర్వ్ చేయాలనే ఆసక్తి. కనుక మనం మనుషుల కోసం చేయట్లా, దేవుడి కోసం చేస్తాం. మనుషుల కోసం చేస్తే మనకి మనస్ఫూర్తిగా, అంటే ఇది అవి రాసింది, మనస్ఫూర్తిగా మనస్సు పెట్టి చెయ్యండి. అది మన మనసు ఎక్కడుంది? మిమ్మల్ని అడుగుతున్నా, వేర్ ఈజ్ యువర్ మైండ్? మీ మనసు ఎక్కడుంది? మనస్ఫూర్తిగా చేస్తున్నారా? మనసు లేక మొక్కుతున్నారా? మనసు లేక ప్రయత్నిస్తున్నారా? మనసు లేక గుడికి వస్తున్నారా? మనసు లేక దేవుడి పరిచర్యలు తోడ్పడుతున్నారా? బలవంతంగా తోడ్పడుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నారా? ఇంకా బుద్ధి మారలా, ఇంకా ప్రవర్తన మారలా. మారితే ఆ గ్రేట్ఫుల్ హార్ట్ మనకు ఉంటుంది. సర్వీస్లో 100 కీర్తనలో మనం చూస్తే, సమస్త దేశంలారా యెహోవాకు ఏం చేయండి? ఉత్సాహధ్వని చేయండి. అది వాళ్ళ ఉత్సాహం ఎవరిలో ఉంటుందో తెలుసా? కృతజ్ఞత కలిగిన వాళ్ళు. థ్యాంక్ యూ లార్డ్. ఇవాళ నాకు కేసు నుంచి విడిపించాడు, ఇవాళ నాకు మరణశిక్ష లేకుండా విడిపించాడు, ఇవాళ నాకు దేవుడు చేసిన ఉపకారం, గ్రాటిట్యూడ్ కలిగి, కృతజ్ఞత కలిగి, అది కృతజ్ఞత. బైబిల్ చెప్తుంది, యెహోవాకు ఉత్సాహధ్వని చేయాలి. ఉత్సాహంతో ఎవరండి? ఎవరు చేస్తారు? ఉత్సాహంతో ఎవరు ఆరాధిస్తారు? ఉత్సాహంగా ఎవరు పాటలు పాడతారు? ఆయన గుడికి ఎలా రావాలి? బుద్ధి మారితే, మనసు మారితే. చూసారా, ఆ ఉత్సాహం ఉందా? ఏడుపు మొక్క పెట్టుకొని వచ్చారా? కొంతమంది ఇక్కడ పాటలు పాడుతున్నారు, కొంతమంది యవనస్తులు కూడా ఇక్కడ నిలబడ్డారు. వాళ్ళ మొక్క వద్దు, పాడకండి. ఆ సంతోషం ఉండాలా హృదయంలో. నేను అప్పటికే వెనకతలకి చెప్తున్నాను, పల్లె అయినా సరే దే డోంట్ నో హౌ టు సింగ్ మ్యాన్. దట్ ఈస్ నాట్ హౌ యూ వర్షిప్ గాడ్. అది కాదు వర్షిప్. నీ పాట అక్కర్లా, నీ హృదయంలో ఆనందం కనపడాలి, నీ హృదయంలో ఉల్లాసం కనపడాలి. ఇంకొకడు చూసి ఈ సంతోషం నాకు కావాలి, ఈ సంతోషము నీకు కావాలనా? ఎప్పుడు చూపిస్తావు? నీ సంతోషమే వ్యక్తం చూపించలేకపోతున్నావు. నీ సంతోషం అంటే ఆ ఆనందం, ఆ మెలడీస్. అంతేగాని బద్ధకంగా ఏడుపు మొక్కలుగా ఎవరు కూర్చొని అంత భయంతో దేవుడికి స్తోత్రించుడు లబ్బడు, అది కాదు. దట్ ఇస్ నాట్ ద వే యూ వర్షిప్ గాడ్. లర్న్, నేర్చుకోండి. అందుకనే ఉత్సాహంతో దేవుడికి ధ్వని చేయాలి. శబ్దం ఏమి రాకపోయినా, ఆ పాట నీకు రాకపోయినా అను, అదే ధ్వని. మ్యూజిక్, డూ సమ్ మ్యూజిక్. నీకు పాట రాదు, నీకు చదువు రాదు, నువ్వు ఆ సంతోషంలో దట్స్ మ్యూజిక్ మ్యాన్. దేవుడు అది చూస్తాడు. నువ్వు బాగా పాడేవా లేదా అనేది కాదు, నీకు వచ్చినవన్నీ వచ్చినాయా లేదా అనేది కాదు. కొంచెం లిరిక్స్ నీకు బయట కనపడకపోవచ్చు స్క్రీన్ మీద, నీకు చదవడానికి నీకు వాక్యం రాకపోవచ్చు, బట్ జాయిన్ విత్ దెమ్ సింగింగ్ గాడ్. దేవుడు నేను మైండ్ పర్స్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇది మారితే అన్నీ మారిపోతాయి. ఇది మారలేదే ఏది మారదు. అది ముందు అమ్మ ఇది మార్చుకోండి, బాబు అయ్యా ఇది మార్చుకోండి. అందుకనే బాప్తిసం ఇచ్చే యోహాను కానీ, యేసు ప్రభు కానీ, పేతురు కానీ మీకు చూపించాను, పౌలు కానీ, ప్రతి ఒక్కరూ మొదటిది
అందరూ అంతటి మనసు మార్చుకోండి. అది దేవుడే మారుస్తుంది. మనసు మారాలంటే ఏం చేయాలా? దేవుని దగ్గరికి రావాలి. ఒక వ్యక్తి మనసు ఎలా మారిపోద్ది? లోక పద్ధతులను అనుసరిస్తే మనసు మారదు. లోకం మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనసు మారదు. ఆయన మనసు మార్చగలిగే దేవుడు. మనస్సు మారాలంటే వాక్యం ఉండాలి. వాక్యమే మీ మనస్సుని మార్చగలదు. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే మన మనస్సును మార్చగలిగేది ఏది? రాసింది మన మనస్సును చూసారు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, అది బాబు అమ్మ అంటున్నారా, మీ మనస్సు మారి ఎప్పుడు మారుతుంది? దేవుని చిత్తం తెలుసుకున్నప్పుడు. దేవుని చిత్తం మనకు ఎలా తెలుస్తుంది? ఆయన వాక్యం చదివితే, ఆయన వాక్యాన్ని వింటే. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గాడ్ డిజైరింగ్, వాట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని చిత్తం ఏంటి? బైబిల్ వాక్యాలు చదవడం బట్టి, దేవుని వాక్యాలు వినడం బట్టి ఆ వాక్యాలే మన మనస్సుని మారుస్తుంది అని అర్థం. గాడ్స్ వర్డ్ విల్ చేంజ్ అవర్ హార్ట్, గాడ్స్ వర్డ్ విల్ చేంజ్ అవర్ మైండ్. మీరేం వాక్యం వినడానికి రారు. శుక్రవారం ఆ రోజు మాకు ఇంకో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి వెళ్లకుండా వాళ్ళ పాపం ఎదురు చూస్తున్నారు. కానీ మీకు మాట ఇచ్చాను కనుక శుక్రవారం యూ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఇట్, నేను ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పి దెన్ నేను మీటింగ్కి వెళ్ళాను. కానీ ఆ రోజు కూడా ఏం చేశారో తెలుసా? రోజు నేను ఉన్నప్పుడు మాత్రం 10 గంటల వరకు ఉంటారు. నేను లేను కదా 9 గంటలకే జంపు. అది భక్తి కాదు. అది మీరు 8 గంటలకు వెళ్ళిపోయారు, నేను చూడలేదా? సీసీ కెమెరాలు ఎవరో ప్రార్థన చేశారో చూడలేదా? ఏమి దేవుని సన్నిధిలో మరి నేనున్నప్పుడు 10 గంటల వరకు ఉంటారు కదా, మరి ఆ రోజు 9 గంటలకి ఎందుకు పరిగెత్తుకొని పోయారు? అంటే నా గురించి భక్తి చేస్తారా మీరు? నా మీద భయంతో భక్తి చేస్తారా మీరు? మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, వచ్చిన వాళ్ళని అడుగుతున్నాను ప్రశ్న. ఇస్ దట్ భక్తి? అదా దేవుని యందు గాడ్లీ పీపుల్ అంటే? చచ్చా, అంటే నేను ప్రతి నిమిషం మిమ్మల్ని కాపలా కాయాలన్నమాట. అలాగా నేను అక్కడ ఉండి కర్ర పట్టుకొని కూర్చొని ఎక్కడికి వెళ్ళకండి, నవ్వకండి, మీరు రాలేని వాళ్ళు నవ్వకండి. మీరు నవ్వడానికి కూడా యోగ్యులు కాదు, సిగ్గుపడాలి మీరు. బికాజ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ చేంజ్. అది మీరేదో పెద్ద గొప్ప వాళ్ళు అనుకోకండి, రాలేని వాళ్ళు. ఇంకా వచ్చిన వాళ్ళైనా శ్రేష్ఠులు. కానీ వాళ్ళకి చెప్తున్నాను నేను క్రమశిక్షణ. అది పద్ధతి కాదు. అది 10 గంటల వరకు ఆయన ఆరాధన అంటే 10 గంటల వరకు ఉండాలి. అయ్యగారు వెళ్ళిపోతే మీటింగ్కి వెళ్ళాడు, ఆయన ఏమో ఆడుకోవడానికి వెళ్ళాక, వాక్యం చెప్పడానికి వెళ్ళాడు, వెళ్ళండి. అయ్యగారు వెళ్ళారు, మా రాకపోకల గురించి ప్రార్థన చేయండి. ఎన్ని ప్రమాదాలు. మేము ఆ ఊర్లోకి ఇలా ఎంటర్ అవుతున్నాం, ఇలా ఎంటర్ అవ్వడంతోనే వెనకాల కూర్చున్నటువంటి ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఈ ఊరు చాలా డేంజరస్ అండి, ఈ ఊర్లో అంతమాట కత్తులు తెస్తారు జనాలు, కత్తులు పట్టుకొని వస్తారు. అలాంటి డేంజరస్ ప్రాంతాలకు వెళ్తున్నాం మేము. మరి మీ ప్రార్థన, మీ భక్తుల కోసం ప్రార్థన చేశారా? తోడుగా ఉండడానికి, కాపలా కాయడానికి. మేమేం చేసాం? వెళ్ళేటప్పుడు డొంక రూట్లో వెళ్ళాం, అడవి రోడ్లో వెళ్ళాం. మా ఆవిడ చెప్తూనే ఉంది వద్దు అని. కానీ మాకు సరదా, పద పద పద. ఇవాళ మా వాక్యం నచ్చలేని వాళ్ళు, దేవుని మాటలు మమ్మల్ని ఇలా చెప్తావా, తాగొద్దని చెప్తావా, ఇలా ఉండొద్దని చెప్తావా అని మమ్మల్ని అటకాయించి రోడ్డు మీద కాసి మమ్మల్ని ఏమైనా చేస్తే, చేయనిపోతే వచ్చి పరమాశినే పాట పాడతాను అనుకుంటున్నారా? ఏది ప్రొటెక్షన్ కోసం ప్రార్థన చేసే సంఘం ఉందా? నాకు భక్తుల్ని దేవుని కౌగిట్లో కాపాడాలనేటువంటి భారం కలిగి ప్రార్థన చేసాం, పోతారా 9 గంటలకే? ఏం భక్తి అండి అది? ఏం ప్రార్థన అండి? ప్రార్థన ఒక 2 నిమిషాలు కూడా నడవట్లేదు మాట. మీకు ఉదయం నుంచి 24 గంటలు ప్రార్థనలో ఉండేవాళ్ళు ఉన్నారు. కష్టాలు ఎలా పోతే దేవునితో ముచ్చటించడానికి బాధ. నిన్న రాత్రి ఒకరు ఫోన్ చేశారు నాకు. ఆ ఫోన్లో నేను మాట్లాడి అసలు అయిపోయిన తర్వాత ఎంతసేపు మాట్లాడానో చూస్తే 1:45 నిమిషాలు. ఏంటి 1:45 నిమిషాలు? ఒక పక్కన నేను వాక్యం చదువుకున్నా, ఒక పక్కన నేను వాక్యంలో ఉన్నా. బట్ స్టిల్ ఐ టాక్డ్ విత్ హిమ్. ఆ ఫ్యామిలీతో నేను మాట్లాడింది 1:40. బికాజ్ వాళ్ళ ప్రాబ్లం ఏదో ఉంది, వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నారు, అది నేను వింటున్నాను. వాళ్ళకి కొన్ని సలహాలు ఇచ్చాను, సూచనలు ఇచ్చాను, వాళ్ళకి కొన్ని హెచ్చరికలు ఇచ్చాను, వాళ్ళని గద్దించాను.
ఫ్యామిలీతో మాట్లాడడానికి 1:40 ఇచ్చినప్పుడు దేవుడితో మాట్లాడడానికి, నీ కష్టాలన్నీ చెప్పుకోవడానికి, మనసిప్పి హృదయంతో మాట్లాడడానికి ఎన్ని గంటలు కూర్చున్నావు దేవుని సన్నిధిలో ప్రార్థన? గంట. ప్రార్థనలో ఉండలేవు, గంట. అప్పటికే నేను వాక్యం చెప్పింది 8:40 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాను నేను. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు 20 నిమిషాలు ఉన్నారన్నమాట. అది మరి కొంతమంది ఎల్డర్స్ ఉన్నారు, కొంతమంది డీకెన్స్ ఉన్నారు. అంటే మీరు సంఘాన్ని నడిపించలేరా? బాల్లో ఒకటి అందిస్తారా? నడిపించడం రాదా? మీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం రాదా? ఓకే, అయ్యగారు వెళ్ళారు, ఇప్పుడు మేము ప్రార్థనలు నడుద్దాం, అమ్మ మీరు చేయండి. ఓకే, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఆ రోజు చెప్పాను, ఎబోలా వైరస్ వల్ల ఎంతోమంది చచ్చిపోతున్నారు ఆఫ్రికాలోని. మనం ప్రార్థన చేద్దామని చెయ్యో పట్టుకొని అందరికీ ప్రార్థన చేసి మరలా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయొద్దు ఎబోలా వైరస్ వాళ్ళ గురించి. మీ ఇష్టం, ఆ వైరస్ మనకు కూడా వస్తుందంట, ఢిల్లీకి వచ్చింది ఆల్రెడీ. అది మీరు ప్రార్థన చేయకుండా అలర్ట్గా ఉంటే దేవుడు ప్రతి తెగుల నుంచి తప్పిస్తాడు. నీ గుడారానికి ఏ తెగులు రాకుండా నేను దేవుడు కాపాడతాడు. నీకు ప్రార్థన లేదు, భక్తి లేదు, నీ బుద్ధే మారలేదు, నీ మనసే మారలేదు. దేవుని కొరకు ఆసక్తి ఏది? నూతన పరచబడిందా మీ మనసు ఇంకా పొల్యూటెడ్గా ఉందా? మీ మనసు ఇంకా చెడిపోయి ఉందా? చూడండి, నూతన పరచబడిందా మీ మనసు నూతన పరచబడిన వారి రూపాంతరం, దట్స్ కాల్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్. ఇవాళ ఎంతమంది రూపాంతరం చెందిన క్రైస్తవులుగా ఉన్నారు, రూపాంతరం చెందిన విశ్వాసులుగా ఉన్నారు? రూపం మారిందా? భక్తి మారిందా? ప్రవర్తన మారిందా? అది మనం రూపాంతరం చెందాలంటే బుద్ధి మారాలి. ఇది మారకుండా మనం రూపం మార్చబడలేదు. మన రూపం ఇంకా గొంగల్ పురుగులాగా ఉంటుంది. గొంగల్ పురుగు మా లక్ష్మి ఇంక 10 సార్లు చెప్పను, లేచి నిలబడమంటాను. ఇక నిన్నే లేచి నిలబడు, ఒకసారి లేచి నిలబడు, వాక్యం వినాలగా. దేవుని సన్నిధి అంటే గౌరవం లేదు మనకి. పొద్దున్నంత పని చేస్తాం, నిద్రపోతాం. నిలబడమ్మా, ఎందుకు కూర్చున్నావు? నిలబడలేవా? మరి అలాంటప్పుడు నిద్రపోతావా? నేను చెప్పాను, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ యువర్ నేమ్ అని. ఈ పేరు వాడుతానని నేను వాడుతాను. ఐ డోంట్ చేంజ్. మీరు ధనవంతుల పేదోళ్ళ నాకు అనవసరం. మీరు ప్రొఫెషనల్సా, మీరు ప్రొఫెషనల్ కాదు, ఐ డోంట్ కేర్. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ లిసనింగ్ గాడ్స్ వర్డ్ యాజ్ అ లీడర్ ఆఫ్ ద చర్చ్, ఐఎమ్ గోయింగ్ టు కౌన్సిల్ యూ. అది నేను నిద్రపోయిన వాళ్ళకి చెప్పడానికి ఇక్కడ రాలా. ఐ వర్క్డ్ లాస్ట్ నైట్. నేను పడుకోవడానికి వెళ్ళింది 2:40కి, 2:45 పడుకోవడానికి వెళ్ళాను. పొద్దున్న లెగడానికి ఇట్ వాజ్ వెరీ హార్డ్. 6 గంటలు లెగాలంటే అలారం మోగుతున్న నా శరీరం సహకరించట్లేదు. బికాజ్ జస్ట్ 2.5 hours స్లీప్. బట్ ఇట్ ఈస్ ఓకే. మళ్ళీ ఇవాళ ఫుల్ డే కొట్టాల, మళ్ళీ రేపంతా ఎల్లుడంతా వరాసగా, ఎక్కడ గ్యాప్ లేదు, ఎక్కడ టైం లేదు. బట్ ఐ లవ్ డూయింగ్ ఇట్ బికాజ్ ఐ లవ్ జీసస్. వచ్చేస్తా పొద్దున్న నుంచి, రేపటి నుంచి. ఆసక్తి అనేది ఉండాలండి, భక్షించాలి మనల్ని. మార్పు కలిగిన జీవితం, రూపాంతరమే లేదు, బుద్ధి మారలేదు. ఇంకా మన మాటలు అందుకనే పనికి మాట్లాడతాం, సాడీలు చెప్తాం, సాకులు చెప్తాం, కొండేలు చెప్తాం, వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళకి. బుద్ధి మారలా, ఇంకా మనసు మారలేదు కనుక రూపాంతరం చెందేవా? ఒక గొంగల్ పురుగు సీతాకోక చిలుకగా మార్చబడుతుందంట. గొంగల్ పురుగు ఏంటి, సీతాకోక చిలుక ఏంటి, ఎంత వ్యాస్ట్ డిఫరెన్స్ ఉందో చూసారా? రూపాంతరం చెందడం అంటే అది. అసహ్యంగా ఉన్న నీవు అందంగా తయారవడం, నేల మీద పాకే నీవు గాలిలో ఎగరడం, రెక్కలే నీకు లేని జీవితంలో రెక్కలు కలిగి అందమైనటువంటి ఏం స్పాట్స్ అయ్యి, బ్యూటీ స్పాట్స్, దట్స్ బటర్ఫ్లై. మట్టి తినే నీ బతుకులో మకరందాన్ని సేవించడం, హనీ. అది ఇంతకుముందు లోకంలో తిరిగేవాళ్ళం, పాపంలో తిరిగేవాళ్ళం. ఇప్పుడు వాక్యంలో ఆసక్తి ఉందా? ఇప్పుడు కూడా వాక్యం పట్ల నీకు ఆసక్తి లేదంటే నువ్వు ఇంకా గొంగల్ పురుగు కాకపోతే ఎవరివే? శుక్రవారం ప్రార్థనకి రావట్లేదంటే వాక్యం మీద నీకు ఆసక్తి లేదు కదా, అదని అర్థం. దేవుడు అంటే నీకు ఆసక్తి లేదు కదా అర్థం. బలవంతంగా నిన్ను తీసుకురాకూడదు ఇక్కడికి. ఫ్రీ విల్గా, ఉచితంగా దేవుడు మనకి ఇచ్చాడు, స్వతంత్రంగా, స్వతహాగా. అందరి గో నేను వెళ్ళిపోవాలి దేవుని సన్నిధికి ఆసక్తి అలా లేదు మీలోనంటే సంథింగ్ రాంగ్. మీ మైండ్ ఇంకా చేంజ్ అవ్వాలి. అందుకే చాలా కొద్ది మంది వెళ్తారు పరలోకానికి, అందరూ వెళ్ళలేరు. ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు కొద్ది మంది. విశాలమైన ద్వారం చాలా వెడల్పు, అది చాలా నాశనానికి వెళ్ళిపోయింది.
విశాలమైన ద్వారం, అది చాలా పెద్దది. అనేకులు ప్రవేశిస్తారు. అది ఇష్టానుసారంగా బ్రతికి వాళ్ళండి. మన ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. దేవుని చిత్త ప్రకారం మనం బ్రతకాలి, దేవుని ఇష్ట ప్రకారం మనం బ్రతకాలి. అది ఈ లోక మర్యాదని కాదు మనం అనుసరించడం. డోంట్ ఫాలో ద వరల్డ్. లోకాన్ని ఫాలో అవుతున్నారేమో, అది మంచిది కాదు. బైబిల్ చెప్తుంది దేవుని చిత్తం ఏంటో పరీక్షించి, అది పరీక్షిస్తున్నారు దేవుని చిత్తాన్ని. ఎలా పరీక్షించాలో దేవుని చిత్తం, ఎలా తెలుసుకోవాలో దేవుని చిత్తం, దేవుని ఉద్దేశాలు మనకి ఎలాగ అర్థమైతాయి బైబిల్ చదివితే, బైబిల్ వాక్యాలు వింటే దేవుని చిత్తం అర్థమై. అంటే గుడికి రావడం వల్ల, ప్రార్థనలో కూర్చోవడం వల్ల, వాక్యాలు వినడం వల్ల, వాక్యాలు చదవడం వల్ల ఇది మారిపోతుంది. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం. మీరు వాక్యాన్ని వినడానికి రాలేనప్పుడు మీరు రూపాంతరం ఏం చేద్దాం? మీ బుద్ధి మారలేదు, మీ పిల్లలతో మాట్లాడే విధానం మీకు రాలేదు, ఇప్పటికి వచ్చి నీ భర్తతో మాట్లాడే విధానం రాలేదు, నీకు నీ భార్యతో మాట్లాడే విధానం రాలేదు, నీకు మాటలే ప్రవర్తన మారలేదు నీకు. సో నిజంగా గుండెల నిండా భారంతో చెప్తున్నాను, దిట్ ఈస్ నాట్ ద వే యూ వర్షిప్ గాడ్. ఉత్సాహంతో రండి దేవుని సన్నిధికి, ఏడు మొక్కలు పెట్టి రాకండి. ఆ ఉత్సాహం మనలో కనబడాలి, సంతోషం మనలో కనబడాలి. దాట్స్ హౌ యూ కమ్ అండ్ వర్షిప్ గాడ్. 100 కీర్తన మనం చదివితే ఉత్సాహ ధ్వని చేస్తూ దేవుని ఉత్సాహ గానం బైబిల్ చెప్తుంది. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయండి. నెక్స్ట్ వచనంలో మనం చదివితే సంతోషముతో యెహోవాను సేవించండి. ఏడ్చుకుంటూ దేవుని సేవించకూడదు, ఉత్సాహ గానము చేయొచ్చు. పాటలు ఉత్సాహంగా పాటలు పాడాలి, ఏడ్చుకునే పాటలు పాడకండి. ఆ ఉత్సాహం లేనప్పుడు నిలబడకండి. మీ బతుకు మారలేదని అర్థం, మీలో ఉత్సాహం రాలేదని అర్థం, మీలో చేంజ్ లేదు. చేంజ్ ఉంటే ఉత్సాహంతో గానం. వాళ్ళు చూడండి ఎంత ఉత్సాహం కొడుతున్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతూ చక్కగా ఉత్సాహంతో చప్పట్లు ఉత్సాహంతో వాయిద్యాలు అయితే ఉత్సాహంతో చక్కగా అన్ని వాయిద్యాలు వాయిస్తూ. కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వచ్చారు. సేవించారా మీరు దేవుణ్ణి? డిడ్ యూ సర్వ్ గాడ్ బై వర్షిపింగ్? నిన్ను నన్ను పుట్టించింది ఎందుకు ఆయన? టు గ్లోరిఫై హిమ్, ఆయన మహింపరచడానికి. మరి మహింపరచకపోతే తన అర్థం ఏంటి? పాటలు అయిపోయిన తర్వాత నువ్వు వచ్చావంటే ఒక్క పాట లాస్ట్ పాటకు వచ్చారు కొంతమంది. మెల్లిగా జంప్ అయిపోయి ఆ కుర్చీ తీసేసి ఈ కుర్చీలోకి వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు నాకు తెలిసేది కాదు ఇటు ఎవరు కూర్చునేవాడిని, ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే వెనక్కి వెళ్ళి కూర్చోవడం, దేవుడు కృపను బట్టి వెనకాల కూర్చోబెట్టాడు నన్ను. ఇంతకుముందు ఆ వెనకాల బ్యాచ్ ఒకటి ఉండేది, పాడు బ్యాచ్ ఒకటి. ఆ వెనకాల కూర్చొని టీవీలు, ఫోన్లు, గేములు, చెత్తా చెదానం, బబుల్ గమ్ములు అయ్యి ఇయ్యి నవ్వులేసి చెత్తా చెత్త. ఇప్పుడు అలాంటి చెత్త ఉండదు. అక్కడ ఉన్నాను నేను. అలా ఆటలకి సలామని అవో. అది దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలి మనకి. ఉత్సాహంతో డూ సంథింగ్ ఫర్ గాడ్ మ్యాన్. చేంజ్ మైండ్ ఉంటే, మైండ్ లేనప్పుడు, బొర్రి మారలేనప్పుడు, బుద్ధి మారలేదు. ఆయన సేవించే విధానం సంతోషంతో సేవించలేము, ఉత్సాహంతో సేవించలేము, ఉత్సాహంగా పాటలు పాడలేము. ఉత్సాహముతో గానం ఆయన సన్నిధికి అలా రావాలి. ఆయన సన్నిధికి వచ్చే మనం ఉత్సాహంతో. నెక్స్ట్ వచ్చిన రాసి యెహోవాయే దేవుడు, ఆయన మనల్ని పుట్టించ, మనం ఆయన వారం, ఆయన ప్రజలు, ఆయన వేపు గొర్రెలం. నెక్స్ట్ చూస్తున్నాం కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మములో కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఎందుకంటే ఆయన నామమును గణపరచుడి. నెక్స్ట్ వచనంలో మనం గమనించినట్టు యెహోవా దయలని కృప నిత్యం ఉండదు. నెక్స్ట్ వచనంలో మనం చూసినట్లయితే అది రాసింది యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. నెక్స్ట్ వచనం అండి, ఆయన కృప, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుని బిడ్డలైన మన ఆయన ఉత్సాహంతో సేవిస్తున్నామా? ఆ హ్యాపీనెస్, ఆ జాయ్ మనలో ఉందా? చేంజ్ హార్ట్ పీపుల్ ఆల్ ఆల్వేస్ దే గివ్ థ్యాంక్స్. మొదటి దశలోనికేలు 5:18 మనం చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు గ్రేట్ఫుల్ హార్ట్, వాళ్ళు హృదయపూర్వకంగా దేవునికి సజీవ యాగంగా వారి జీవితాన్ని సమర్పించి దేవునికి ప్రతి విషయం ముందు కృతజ్ఞత స్థుతులు చెల్లించు. టుడే వీ హ్యావ్ కమ్ టు ద చర్చ్ టు గివ్ థ్యాంక్స్ ఆఫరింగ్స్. కృతజ్ఞత స్థుతులు, కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత దేవునికి చెల్లించడానికి. థ్యాంక్ఫుల్ హార్ట్, ఆ గ్రాటిట్యూడ్ హార్ట్, ఆ గ్రేట్ఫుల్ హార్ట్.
అందరూ రాలేరండి. 10 మంది బాగుపడ్డారు. ఎంతమంది వచ్చారు? ఒక్కడే. ఇవాళ చాలామందిని యేసు ప్రభు రక్షించాడు. కానీ గుడికి వచ్చి దేవుడికి వందనాలు చెప్పేవాళ్ళు, దేవుడిని స్తుతించేవాళ్ళు కొద్దిమంది. అలాంటి వాడిగా, అలాంటి దానిగా నువ్వు ఉన్నావా? గ్రేట్ఫుల్ హార్ట్ పీపుల్, దే ఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ వాట్ గాడ్ హెస్ డన్. ఇవాళ అదొక టైం కానీ ఐ ప్రిపేర్డ్ అ వండర్ఫుల్ మెసేజ్. ఇంచు కూడా టచ్ చేయలేదు నేను. కానీ దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మార్చమన్నాడు, అందుకే నేను మార్చాను. బట్ లాస్ట్ మెసేజ్ ఐ డి నాట్ ప్రీచ్, బట్ ఐ హ్యావ్ అ వండర్ఫుల్ టైం. 1, 2, 3 ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ మైండ్. నీ మనసు గురించి మాట్లాడబోతున్నాను నేను. ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ మైండ్. మన మైండ్ ఎంత ఇంపార్టెంటో చెప్పబోతున్నాను నేను. అది మన మైండ్ మారలేనప్పుడు మన మైండ్ ఎలాగుందో తెలుసా? ఒకసారి చూస్తారు మీ మైండ్ ఎలాగుందో. దేవునికి చోటి అని మనస్సు. రోమిలికి రాసిన పత్రిక 1:28. రోమిలికి రాసిన పత్రిక 1:28 వచ్చిన ఒకసారి చూస్తారా? మనస్సులో దేవునికి చోటి అని వారు రాసుండే. వారు తమ మనస్సులో అమ్మా ఏంటన్నారా? మనస్సులో దేవునికి చోటి అన్నపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారికి భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. దేవుడే నీకు అప్పగించాడట భ్రష్ట మనస్సు, ఫూలిష్ హార్ట్. చాలామంది ఫూలిష్ పీపుల్ ఉన్నారు. ఎవరండి భ్రష్ట మనసు కలిగిన వాళ్ళు? మీలో అలాంటి భ్రష్ట మనసు ఉందా? అలాంటి భ్రష్ట మనసు ఎవరికి ఉంటుందంటే బైబిల్ చెప్తుంది వాళ్ళకి దేవుడు లేడు. దెర్ ఈస్ నో గాడ్ ఫర్ దెమ్. ఇవాళ హాయిగా నిద్రపోతున్నావు నువ్వు అని అంటే, హాయిగా రోడ్లమ్మడు తిరుగుతున్నావు నువ్వు అని అంటే, దేవుని మందిరానికి రాకుండా నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబం కానీ, నీ భార్య కానీ, నీ అత్త కానీ, నీ కోడలు కానీ, నీ అన్నయ్య కానీ, నీ తమ్ముడు కానీ, నీ చెల్లి కానీ, ఎవడైనా దేవునికి చోట్లేదు వాళ్ళకి. దేర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ గాడ్. రాసున్నాయి తమ మనస్సులో దేవునికి చోటి అని. ఇవాళ ఒక్కరోజు మానేస్తే అది వేరే విషయం. ఏదో జబ్బు చేసో, అనారోగ్యం, రాలేని పరిస్థితి, యాక్సిడెంట్, ఇబ్బంది. కానీ దేవునికి చోటి అనేవారు ఎందుకో తెలుసా? వాళ్ళ హృదయంలో ఫూల్స్. వాళ్ళు ఆ ఫూల్స్ ఏమనుకుంటారో తెలుసా? అసలు దేవుడే లేడు. ఊరికా నేను వచ్చేదేంటి? దేవుడే లేడు. మీ ఆయన ఎలా ఉన్నాడా? మీ నాన్న ఎలా ఉన్నాడా? మీ అన్నయ్య ఎలా ఉన్నాడా? మీ చెల్లి ఎలాగ ఉందా? దేవుడే లేడు అనుకునేవాళ్ళు. ఆ మనస్సు చూసారా? దేవునికి ఆ మైండ్లో చోటు లేదు. ఆ మైండ్లో దేవుడి గురించి ఆలోచనే లేదు. పొద్దున్నే సాయంత్రం వరకు ఆయన గురించి ఆలోచన కలిగిన వ్యక్తిగా ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ గాడ్. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే ఆక్షేపణ, ఒకటే ఆలోచన, ఒకటే మనసు. ఐ వాంట్ టు ప్లీజ్ గాడ్. whatever I do, please God, దేవుని సంతోషపెట్టాలి. I love my Lord with all my heart and all my mind. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో తెలుసా? పూర్ణ హృదయంతో. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో తెలుసా? పూర్ణ మనస్సుతో. ఫుల్ మైండ్ పెట్టాలి. మీ మైండ్ ఇంకొక దగ్గర ఉంటే దేవుణ్ణి ఆరాధించడానికి. భ్రష్ట మనస్సు. వాళ్ళంతమంది కూర్చొని మీరు భ్రష్ట మనసులు కలిగి ఉన్నారు. దే డోంట్ హ్యావ్ ప్లేస్ ఫర్ గాడ్. ఫూల్స్ ఏమనుకుంటారు తెలుసా? ఎర్రోళ్ళు ఏమనుకుంటారు తెలుసా? దేవుడు లేడు. కీర్తన గ్రంథం 14 మొదటి వచ్చిన వాళ్ళు బుద్ధిహీనుడు ఏమనుకుంటాడో చూడండి, అక్కడ రాసింది బుద్ధి లేనుడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనస్సులో లేక హృదయంలో అనుకుందరు. చెడిపోయిన వారు అసహ్యమైన కార్యములు చేయదు. మేలు చేయువాడు అక్కడ లేడు. అందరి మనసులు, అందరి హృదయాలు చెడిపోయినాయి కనుక. నీ మనసులు చెడిపోయినాయా? ఎందుకు కారణం? దేవుడు లేడు. కొంతమందికి దేవుడు లేడు. దేవుడు లేడు అంతే. చాలామందికి దేవుడు లేడు. అంతమంది దేవుడు లేడుగా బ్రతుకుతున్నారు. దేవుడు ఉన్నా మీ మరి ఉంటే మీ ప్రవర్తన ఎలాగుంది? మరి మీ బ్రతుకు ఎలాగుంది? మీ ఆలోచన ఎలాగుంది? మీ విధానం ఎలాగుంది?
దేవుడు లేడు అనుకునేవాడు ఇంక దేవుడిని ఎందుకు ఆరాధిస్తాడు? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో వారు చెడిపోయిన వాళ్ళు కనుక అసహ్యమైన కార్యాలు చేసేవారు, వారు దేవుడిని ఆరాధించరు, దేవుడిని స్తుతించరు, దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లించరు. అది రాస్తుంది, తాము దేవుణ్ణి ఎరిగి ఆయన్ని దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లింపలేదు, పాటలు పాడరు, స్తుతించరు, ఆరాధించరు, గణపరచరు. దే డోంట్ లవ్ గాడ్. అది ఇవాళ నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? నువ్వు దేవునికి మహిమపరుస్తున్నావా? ఎందుకు? ఇంకా దేవుణ్ణి ఎరగలేదా? లేక ఎరిగి కూడా నువ్వు నాటకం ఆడుతున్నావా? ఎరిగానని చెప్పి మోసం చేస్తున్నావా? రాసుంది దేవుణ్ణి ఎరిగి. అది సమ్ పీపుల్ ఆర్ జస్ట్ ప్లేయింగ్ గేమ్స్ విత్ గాడ్. ఓకే, దట్స్ యువర్ విష్ మ్యాన్. ఇంకొకటి ఏంటో తెలుసా? చెప్తే వినరాళ్ళు, వాళ్ళే జ్ఞానవంతురాళ్ళు, వాళ్ళే తెలివైన వాళ్ళు. 12వ అధ్యాయంలో మనం చూస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 15వ వచనం అక్కడ రాస్తున్న మాట ఏంటో తెలుసా? మూడిని మార్గము వాని దృష్టికి సరైంది. ఆడు ఫూల్ కాబట్టి ఆడ మార్గమే సరైంది. ఆడు అనుకున్నదే కరెక్ట్, ఆమె అనుకున్నదే కరెక్ట్. ఎందుకంటే మూడు ఫూలిష్ మ్యాన్. ఏమనుకుంటాడు? నిద్ర వస్తుందా? మరి ఇంకా ఆమెలకు తెస్తున్నారు, వచ్చిందే లేట్ మళ్ళా అంటున్నారు. యు ఆర్ నాట్ అలర్ట్ ఇన్ ద చర్చ్. అది అలాగే 2:45 పడుకున్నారా? అవలంతులు తెస్తున్నా నేను. అలర్ట్ మ్యాన్, కమ్ ఆన్. బైబిల్ చెప్తుంది మూఢుడు వాడి మార్గంలో వాడికి దృష్టికి సరైంది. మూఢుడు మార్గం వాడి దృష్టికి సరైంది. జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరిస్తాడు, కానీ జ్ఞానం లేదు కాబట్టి, మూఢుడు కాబట్టి వాడు ఎవడి సలహాలు తీసుకోడు, వాడికి దోచింది చేస్తాడు. కొంతమంది వాళ్ళకి దోచిందే వాళ్ళకి జ్ఞానం. ఏమనంటే ఎవరి మీద రుద్దేస్తారు? దేవుడి మీద. దేవుడు చెప్పాడు నాకు ఇలా చేయమని. వెరీ గుడ్. ఒక సలహా ఉండదు, ఒక సూచన ఉండదు, ఒక ఆలోచన ఉండదు. వాడికి తెలిసింది వాడే గొప్పడు మాట. అది ఆమెకు తెలిసింది ఆమె గొప్పది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆ మార్గం ఆ మూడుడికి, ఆ ఫూల్కి సరైందిగా కనబడుతుంది. ఇదే రైట్, ఇదే కరెక్ట్. వాట్ ఈస్ ద డిసిషన్ ఐ హావ్ టేకెన్ ఇస్ రైట్. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. మంచిది, వెళ్ళు, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే. నీకు సలహా లేదు, సూచన లేదు. జ్ఞానం కలిగినోడైతే ఆలోచనను ఆలోచన అంటే ఏంటి? ఇంకొకడు చెప్పిన సలహా. చూసారా? జ్ఞానం కలిగినోడు ఆలోచన తీసుకుంటాడు. ఎవడు ఆలోచన తీసుకుంటాడు? జ్ఞానం కలిగిన ఆలోచన. దుష్టులు ఆలోచన చెప్పున నడవక, అంటే నీకు ఆలోచన చెప్పేవాడు అంటే విజ్డమ్ చెప్తున్నాడు ఇంకొకడు. వాడు దుష్టుడు ఆలోచన తీసుకోక, అంటే భక్తి కలిగిన వాళ్ళు ఆలోచన తప్పక తీసుకోవాలి, భక్తుల ఆలోచనలు తప్పక తీసుకోవాలి, విశ్వాసుల ఆలోచనలు తప్పక తీసుకోవాలి. ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ ఉద్యోగంకి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ రకంగా చేయాలనుకుంటున్నాను. మీ ఆలోచన ఏంటండి? జ్ఞానం కలిగిన ఉన్నాడు ఆ ఆలోచనని అంగీకరిస్తాడంట. అది ఎవడికి దోచింది అటు చేసాడు. నాకు దోచింది చేస్తున్నాను. నువ్వు ఫూలు కాబట్టి చేస్తావు. అది చాలా వందనాలు. ఇవాళ కొంతమంది సేవకులే పాస్టర్ పనులు చేసిన వాళ్ళు వాక్యం నేర్చుకోవడానికి వస్తున్నారు. వాక్యం నేర్చుకొని వాళ్ళు వెళ్ళి మధ్యాహ్నం వాళ్ళ సంఘాన్ని చూసుకొని వస్తున్నారు. కొంతమందికి ఏం అక్కర్లేదు, వాళ్ళే సేవకులు అయిపోతున్నారట. మేము రాలేము చర్చికి, ఎందుకు? మేము ఇప్పుడు ఉపదేశకులం అయిపోయాం. గుడ్, బాగా నేర్చేసుకున్నాం. మనం షేమ్ ఆన్ దోస్ పీపుల్, బికాస్ దే ఆర్ ఫూల్స్. ఫూల్స్ వాక్యాన్ని అంగీకరించడు, ఆలోచన అంగీకరించడు. వాడికి తోచిందే వాడికి రైట్. వాడు ఏం చేయాలనుకుంటాడు చేసేస్తాడు అంతే. ఫూల్స్. మూఢుడు వాని మార్గం ఇంకొకటి ఆలోచన తీసుకోడు. వాని దృష్టికి ఇదే రైట్, ఇదే సరి, ఇదే కరెక్ట్. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ రైట్. ఆడేం చేసినా దేవుడే చెప్పాడండి బడ్డీ కొట్టి అట్టమని. మరి బడ్డీ కొట్టి అమ్ముతావు, సిగరెట్లు అమ్ముతాను, అమ్మో ఇది రైటే, ప్రాబ్లం లేదు. నేనేం తాగుతున్నానా అండి? దేవుడు చెప్పాడండి బాంది కొట్లో పని చేయమని. నేనేం తాగుతానంటే అందిస్తానుకే, నీ ఇష్టం. అది దే వాంట్ టు డూ వాట్ ఎవర్ దే లైక్. ఆడి మార్గం
ఏమనంటే మళ్ళీ ఎవరి మీద రుద్దుతారు? దేవుడు చెప్పాడండి బడ్డి కుట్టేటమని. దేవుడు చెప్పాడు సిగరెట్లు కూడా కమ్మమని అన్నట్లకి. ఓకే, వాడి దృష్టిలో వాడి మార్గం సరైంది. దేవుడు చెప్పాడండి ఆదివారం రెస్టారెంట్ నిద్రపోమని, విశ్రాంతి దినం విశ్రాంతి తీసుకోవాలి, తీసుకో విశ్రాంతి. నీ దృష్టికి నీదే కరెక్ట్, ఎందుకంటే నువ్వు మూఢుడు కనుక. బికాస్ యూఆర్ అ ఫూల్, యూ డోంట్ లిసన్ టు కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞలు దేవుని మాటలను ఉల్లంఘిస్తావు. మాట వినవు, మాటకి లోబడవు. బైబిల్ చెప్తుంది మాటకి లోబడిలో నేను ఫూల్ అని. చూసారా దేవుని వాక్యంలో నుంచి సమయంలో మనం గమనిస్తే, సమయల గ్రంథంలో మీరు గమనిస్తే అక్కడ ఫూల్ కనబడతాడు. సౌలు రాజుగా దేవుడు చేశాడు, కానీ ఎలా ప్రవర్తించాడో చూస్తారా మీరు ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు 13 వచ్చిన 1 సమూయేలు 13 వచ్చిన ఏమని రాస్తుంది? అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నువ్వు అవివేకమైన పని చేసావు, బుద్ధి లేని పని చేసావు రా బాబు. ఏంది? దేవుడిచ్చిన ఆజ్ఞను, దేవుడిచ్చిన ఆలోచనను నువ్వు గైకొనలా. దేవుడు చెప్పిన మాటలు, భక్తులు చెప్తున్న మాటలు, వాక్యం చెప్తున్న మాటలు నువ్వు గైకొనలా. మరేం చేస్తున్నావు? అవివేకమైన పని చేశావు. నీ రాజ్యం ఇజ్రాయెల్ మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండను, అయితే నీ రాజ్యం నిలవదు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ రాజ్యం ఇజ్రాయెల్ మీద సదాకాలం నీ పిల్లలు కూడా రాజ్యం చేయాలని దేవుడు తలంచాడు. కానీ ఇక్కడ యెహోవా తలచినటువంటి ఆ పదం ఇక ఉండదు. నీ రాజ్యం నీతోనే ఆఖరైపోతుంది, ఉండదు. అంటే దేవుడు మన గురించి ఆలోచించిన ఆలోచనలు నీకు నువ్వే చెరిపేసుకుంటున్నావు. అది నీ గురించి ఆలోచించిన పెద్ద భవిష్యత్తుని నువ్వే చెరిపేసుకుంటున్నావు. బికాస్ ఆఫ్ యువర్ డిసొబీడియన్స్, నీ అవిధేయత వల్ల, నువ్వు మాట వెనకపోవడం వల్ల, నువ్వు అవివేకంగా ప్రవర్తించడం వల్ల. ఎంత అవివేకంగా ప్రవర్తించాడండి? యు ఆర్ డన్ ఫూలిష్లీ. ఎందుకు? ఎందుకంటే దేవుని ఆలోచన. బుద్ధి లేనివాడు ఏమనుకుంటాడు? ఆడ ఆలోచనే కరెక్ట్ అనుకుంటాడు. ఇందాక చెప్పాక మూడు ఏమనుకుంటాడండి? నేను చేసిందే. ఈడేమనుకున్నాడు? వీడు చేసింది. నేను వెళ్ళి యుద్ధం చేశానా లేదా? యుద్ధం చేశాను, రైట్, అడు 100 మార్కులు వేసుకున్నాడు. నేను వెళ్ళి విజయం సాధించానా లేదా? విజయం 100 మార్కులు వేసుకున్నాడు. కానీ రాజుని చంపాడా? ఆ విలువైన పశువుల్ని చంపాడా? చంపల. అవన్నీ ఎన్నికలు వేసుకొని వస్తున్నాడు. ఇప్పుడు దేవుడి మాట ఇన్నట్టే వినలేనట, కానీ ఆడి దృష్టిలో ఇన్నట్టు. అందుకని నువ్వు అలా అనొద్దు అంటున్నాడు సమూయేలు. మాట వినలేదని అనొద్దు. నేను మాట విన్నా, నేను లోబడ్డా. కానీ దేవుడే చెప్పాడు సమూయేలుకి, మాట వినలేనాడు వస్తున్నాడు, వెళ్ళి చెప్పిరా నేను రాజ్యం నిలవదని. అందుకని సమూయేలు చెప్పాడు, నీ రాజ్యం నిలవదు. ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్ స్పోకెన్ బై ద ప్రాఫెట్. ప్రాఫెసీ అంటే అది. దేవుని వాక్యాన్ని బోధించాడు. నీ రాజ్యం నిలవదు. యు ఆర్ అ ఫూల్. ఇంకొక ఫూల్ మనం చూస్తాం. ఆడి బుద్ధి, మనసు, ఈ మనసు బాగులేని వాళ్ళు బతుకులేలుగా ఉంటాయి. అది నీ మనసు మార్చుకోకపోతే, నీ బుద్ధి మార్చుకోకపోతే ఇంకొక ఫూల్ మనం చూస్తాం. లోకాసు వార్తలో 12:16-17 వచ్చిన మనం చూస్తే, వీడు బాగా ధనం వచ్చింది, బాగా ఆస్తి వచ్చింది గనుక ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? నేను ఉపమానం చెప్పి, ధనవంతుడు భూమి సమృద్ధిగా పండేమి. నెక్స్ట్ వచ్చిన అక్కడ చూసినట్టుగా పంట సమకూర్చిన స్థలం చాలదు కనుక ఏం చేస్తాను, తనలో తాను ఏం చేశాడు? ఆలోచన ఎక్కడ వస్తుంది? తనలో తాను. నీవేం ఆలోచించుకుంటున్నావు? మనసులో ఆలోచించుకొని నా కొట్లు విప్పి వాటికన్నా గొప్ప వాటిని కట్టించి అందులో నా దాన్ని మాత్రం, నా ఆస్తిని సమకూర్చుకుంటాను. ఇంకేమన్నాడు? నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి సమకూడి పని సొక్కించము, తినుము, త్రాగు, సంతోషించమని చెప్పుకుందును అనుకోనేను. ఇది వాడు ఆలోచించి. అయితే దేవుడు వెర్రివాడ, ఫూల్. నీ ఆలోచనలు బట్టి నువ్వు ఫూల్ అవుతున్నావు. అది వెర్రోళ్ళు ఎవరండి? దేవుడికి చోటు లేదు. దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ గాడ్. ఈవిడికి దేవుడికి ప్లేస్ లేదు. ఈ రాత్రికి నీ ప్రాణం ఆస్కింగ్ యూ, అడుగుతున్నాను, దేనికోసం నువ్వు సిద్ధపరచుకున్నాయని? Today night, God ask you to come.
ఇవాళ చాలామంది ఏమనుకుంటున్నారంటే, అబ్బో ఇప్పుడు రారాళ్ళు, రేపు జబ్బు వచ్చిన తర్వాత ఆ డాక్టర్ తొందరలో చచ్చిపోతావు అనగానే, డాక్టర్ గారు నీ జబ్బు ముదిరిపోయింది అనగానే, నీకు ఒక అంటు రోగం వచ్చింది అనగానే అప్పుడు భయం వేసేస్తుంది. అబ్బా అయ్యగారు ఇప్పుడు ప్రార్థన, ఇప్పుడు శుక్రవారం వస్తాను, అవసరమైతే వారం అంతా పెట్టండి వచ్చేస్తా, అది ఇంకెలా పని లేదు. అలాగా అప్పుడు ఆ పరిస్థితి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఆ పరిస్థితి వచ్చిన తర్వాత వస్తావా నీ ఇష్టం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు దేవుడు? అది నీకు గాయం చేసిన తర్వాత వస్తానంటే నీకు గాయం త్వరలో వచ్చా అప్పుడు రా, ప్రాబ్లం ఏం లేదు. కానీ బుద్ధి మార్చుకుంటానంటే వద్దు ప్రభువా, ఆ పరిస్థితి నాకు అక్కర్లా, ఇంకోటి చేయించి. నువ్వు కొట్టక ముందే, కొంతమంది బెత్తం తీయక్కర్లా, బెత్తం తీయక ముందే రెడీ అయిపోతారు వాళ్ళు, బెత్తం తీయక ముందే జడిసిపోతారు వాళ్ళు. కొంతమంది బెత్తంతో కొట్టిన వాళ్ళు మొండోళ్ళు, అది అంటే వాళ్ళకి దెబ్బ తగిలినా మానరాలు, వాళ్ళకి జబ్బు వచ్చినా మానరాలు, వాళ్ళకి ఇబ్బంది కలిగినా మానరాలు, దేవుడే కొన్ని కష్టాలు పెట్టినా మానరాలు, బతుకు మారదు. అది కఠినమైన హృదయం. ఇంకా కొన్ని హృదయాలు మనం, ఇంకా కొన్ని మనసులు మనం తర్వాత చూద్దాం. బట్ టుడే ఐమ్ గోయింగ్ టు స్టాప్ హియర్. నేను చెప్పేది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది మారితే అన్నీ మారిపోతాయి, ఇది మారలేంది ఏమీ మారదు. ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, లేచి నిలబడి ఒకసారి ప్రార్థన చేసుకోండి. నా మనస్సు మారిందా ఇంతకీ? ఒకవేళ మారకపోతే ఈరోజు నా మనసు మార్చుకుంటున్నాను ప్రభువా, నేను బుద్ధి లేని మనసు నేను కలిగి ఉన్నాను, బుద్ధిహీనుల్లాగా నేను ప్రవర్తించను. ఐమ్ సో సారీ లార్డ్, నన్ను క్షమించు ప్రభువా. ప్రార్థన చేసుకోండి. ప్రభువా నా సలహా నాదే, నా మూడుడికి వాడి సొంత ఆలోచన, వాడు చెప్పిందే రైట్ అనుకుంటాడు. నేను అలాగే అనుకున్నాను ప్రభువా, నేను అనుకున్నదే రైట్, నేను చేస్తుందే రైట్. ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓకే. కనుక మీ జీవితంలో ఒకవేళ అలాంటి గర్వపు హృదయం ఉందేమో, గర్వపు మనసు ఉందేమో, మీకు మీరే తెలివైన వాళ్ళు అనుకుంటున్నారేమో, ప్రభువా నా మనస్సు మార్చండి. నా మనస్సు మారితే నేను గుడికి సమయానికి వస్తా, నేను ఎప్పుడు మీటింగులు మాన్ను, ప్రతి మీటింగ్లో నేను తోడ్పడతా, సహకరిస్తా. నా మనస్సు మారితే మీ పరిచర్యలో నమ్మకంగా వాడబడతా. అలాంటి మనస్సు నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకొని, నేను మనసు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. యేసయ్య నా మనసు మార్చండి. నా మనసు మారేది కేవలం నీ వాక్యం వలన, నీ వాక్యాన్ని నేను జాగ్రత్తగా వినడం వలన, నీ వాక్యాన్ని జాగ్రత్తగా నేను చదువుకోవడం వలన, నీ వాక్యానికి నేను లోబడ్డం వల్ల రూపాంతరం చెందుతాను. మనస్సు మారిపోద్ది. నా మనస్సు మారి రూపాంతరం చెందాలంటే ప్రభువా ప్రార్థన చేసుకోండి. ప్రభు బలలో మీ జీవితాన్ని ఓరకనే తీసుకోకండి, దానివల్ల మీకే నష్టం వస్తుంది. మీలో చాలామంది బలహీనులు, రోగులు చచ్చిపోతున్నారు. ఎందుకు? దేవుని సన్నిధిలో తీర్మానం లేకుండా, తప్పును ఒప్పుకోకుండా. నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఒప్పుకోండి, సరి చేసుకోండి. ఇంకెప్పుడు మీటింగ్లు మాన్న ప్రభు, ఇంకెప్పుడు నా కొరకు ఏర్పాటు చేసిన శుక్రవారం ప్రార్థన నిర్లక్ష్యం చేయను ప్రభు, ఇంకెప్పుడు పొద్దున్న టైం అంటే టైం 9 గంటలకే వెళ్ళిపోను ప్రభు. తప్పు చేశాను నేను, అయ్యో నేను కొంచెంసేపు గుడిలో గడిపితే, ప్రార్థనలో గడిపితే ఎంత బాగుండేది. అయ్యగారితో నాకు సంబంధం ఏమన్నా, ఆయన వెళ్ళిపోయాడు, నేను పరిగెత్తుకొని వెళ్ళిపోయాను. ఎందుకు? ఎంత తప్పు చేశాను నేను. క్షమించు ప్రభు, నా మనసు మారలేదేమో, నా మనసు మార్చండి ప్రభు. ఆయన యేసు తన అప్పగింపు రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అని చెప్పి, ఆ ప్రకారమే పోయిన పెంపటాన్ని పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుందాం. మన బుద్ధిని, మన మనసుని మార్చిన దేవుడు ఆయన. కానీ ఇంకా ఎందుకు మన బుద్ధి సరిగా మారట్లేదు, రూపాంతరం సరిగా ఎందుకు చెందలేకపోతుంది? ఎందుకంటే వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. సరి చేసుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందండి. యోగ్యమైన రీతిలో మీ బలలో మాకు పాలు పంపులు దయచేయమని యేసునామములో వేడుకుంటున్నాం. ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, సింధ చేతిలో సిరను నేను ఆలస్యం నన్ను చెక్కు.
మంచి మనసు కలిగి జీవిస్తాను. నా మనస్సును మార్చిన దేవుడు ఇంకా నేను మార్పు చెందవలసిన, నా మనస్సు సంపూర్ణంగా బుద్ధిహీనుడు వలె నేను ప్రవర్తించకుండా నా మనస్సు మారి నూతన పరచబడి నవీన స్వభావాన్ని ధరించుకుని రూపాంతరం చెంది మీకు ఇష్టంగా మీ కార్యాల్లో తోడ్పడేవాడిగా, మీ పని చేసేవాడిగా, మీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి జీవించి కుటుంబంగా నా కుటుంబాన్ని చేయండి, నన్ను చేయండి. ప్రార్థన చేసుకొని ప్రభు బాగా తీసుకో. మీ కప్స్ ని పరిచర్యగా అందించండి. మీ ఎంటీ కప్స్ ని పరిచర్యగా అందించండి. కానుక కవర్లు ఇవ్వబడతాయి. అది కానుకలు ఆయన పరిచర్య కొరకు, ఆయన సేవ కొరకు పూర్వకంగా దేవునికి సమర్పించాం. రాజాతి రాజు దేవాతి దేవుడు త్వరలో వచ్చుచుండెను.
దేవాది దేవుడు మన దేవుడు, అంటే రాజులకే రాజు, దేవుళ్ళు అని పిలువబడుతున్న వారికే దేవుడు. అలాంటి దేవుణ్ణి, అలాంటి రాజుని ఎలా పూజించాలో మీరు అర్థం చేసుకోండి. ఈ రాత్రికి ఇంగ్లీష్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద చర్చ్ టు కమ్. మేము పొద్దున వచ్చాం కదా, రావచ్చు. ఈవినింగ్ మాకు ఇంగ్లీష్ రాదు, నేర్చుకోండి, తప్పేం లేదు. సో సెలబ్రేషన్లో రండి. ఎలాగుంటుందో ఇంగ్లీష్ సర్వీసు, పాలు పంపులు పొందండి. ఇఫ్ యూ రియలీ హ్యావ్ అ డిజైర్ ఫర్ గాడ్, దేవుని కొరకు నిజంగా ఆ ప్రేమ మీకుంటే, ఆసక్తి మీకుంటే వచ్చి చూపించండి. దేవుడి మీద నాకు ప్రేమ ఉందని, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని బైబిల్ చెప్తుంది. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలు చేస్తాను. అందరికీ చేయడు, ఆయన ప్రేమించేవారు. సో చూపించండి ఆయన ప్రేమ. నాకు దేవుడి మీద చాలా ప్రేమ ఉంది. కమ్ ఫర్ ద మీటింగ్స్. ఈ రాత్రికి రండి, తప్పక మేలు పొందుతారు. రేపటి నుంచి అలాగే శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అద్భుతమైన డాక్టరినల్ క్లాస్ జరుగుతుంది. కనుక బైబిల్ గురించి ఒక్క నిమిషం విరామం లేకుండా, అంటే టక్ 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 మన వాక్యం అది పెట్టండి ఒకసారి. ఇది కాదు, డాక్టరినల్ క్లాస్. కనుక దేవుని బిడ్డలంగా మనం అందరం రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ కమ్. అది ఫీజు ఉంది కనుక రేపు నుంచి 5 రోజులు, ఎందుకంటే మీ భోజనానికి ఎవ్రీథింగ్ ఖర్చుతో కూడుకున్న పని కనుక పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మీకు లంచ్ ఇవన్నీ అనుగ్రహించాలి. కనుక ఈ సమ్మర్ డాక్టరిన్ వర్క్షాప్లో తప్పక మీరు అందరూ పాలు పంపులు పొందాలని మనస్ఫూర్తిగా. ఈ అవకాశం మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశం ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకోటి మిస్. సో నిజంగా ఇఫ్ యూ లవ్ గాడ్, దేవుడిని ప్రేమిస్తే ఇట్స్ ఓన్లీ జస్ట్ 2000 రూపీస్. అది దేవుడి కోసం ఖర్చు పెట్టండి. కింద రాశారు. మీకు తప్పక సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది, మర్చిపోకండి. రేపటి నుంచే స్టార్ట్ అది. రేపు ఎల్లుండి అవుతలేండి. మనకి గురువారం, శుక్రవారం యథాప్రకారం మళ్ళీ ప్రార్థన ఉంటుంది. శుక్రవారం మనకి ఇక్కడ మీటింగ్ జరిగి మేము మధ్యాహ్నం నుంచి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ ఇచ్చి పంపించేస్తాం. కనుక తప్పక శుక్రవారం సాయంత్రం మళ్ళీ ప్రార్థన ఉంటుంది. తప్పక మిస్ అవ్వకుండా అందరూ రండి. మర్చిపోకండి. రాత్రికి 7 గంటలకి ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది. అలాగే రేపటి నుంచి డాక్టర్ల వర్క్షాప్ ఉంటుంది. అలాగే ప్రత్యేక శుక్రవారం ప్రార్థన కూడుకుంటుంది. మర్చిపోకండి. ఈ వారం అయిపోతుంది. నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ మండే 1, 2, 3 తారీఖులు వరాసుగా మనకి మీటింగ్స్ ఉన్నాయి. ఈ మనసు గురించి, ఇంకా దరిద్రమైన మనసు, ఎలాంటి మనసులు ఉన్నాయో అద్భుతమైన విషయాలు మనం వినబోతున్నాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, సరి చేసుకొని మన జీవితాలను చక్కపరుచుకుందాం. అబ్బా మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. వెతబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేసి మేము ఎలా ఉండాలో మీ వాక్యం ద్వారా మాకు బోధించారు. నిజంగా మా మనసులు మారితే మా ప్రవర్తనలు, మా బతుకులు వేరుగా ఉంటాయి. అటువంటి జీవితం మాకు దయచేయండి. నిజమైన మార్పుతో మేము ముందుకు కొనసాగడానికి కృప దయచేయండి. వెతబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేసి ఆ వాక్యానుసారంగా నడిపించండి. ప్రభావ మా బతుకుల్లో నిజమైన మార్పు లేకపోతే పరలోక రాజ్యానికి కూడా మేము వెళ్ళలేము అని మాతో చెప్పారు. మనసు మార్చుకోండి యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు ప్రకటన చేయడం, పరలోక రాజ్యం సమీపించుచున్నది, కాలం సంపూర్ణమైన, త్వరగా మనసు మార్చుకోండి అని యేసు ప్రభు అయిన మీరు, పేతురు గారు పాప క్షమాపణ, మారు మనసు పొందండి, అలాగే అందరూ అంతటా మారు మనసు పొందండి అని ప్రభు పౌలు గారు చెప్పడం. కానీ మా మనసును మార్చుకోకుండా, మా జీవితాలు మార్చుకోకుండా మేము ప్రవర్తిస్తున్నామేమో. ఎంత ఇంపార్టెంటో మాకు చెప్పారు. మారిన వాళ్ళు ఎలా క్రమశిక్షణ కలిగి జీవిస్తారో, వారు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వారి ప్రవర్తన ఎలా సరి చేసుకుంటారో, ఎలా చక్కపరుచుకుంటారో, ఏ విధంగా నమ్మకంగా సమయానికి వస్తారో, గుడి మానకుండా వారి ప్రవర్తన విషయంలో నమ్మకంగా ఉంటారో, శుక్రవారాలు ప్రార్థన మానకుండా ఎలా భక్తిలో జీవిస్తారు, వారి గురించి, నమ్మకమైన వాళ్ళ గురించి మాతో చెప్పారు. నిజంగా బుద్ధి లేని వాళ్ళు అయితే మీ మాటకు లోబడరు. వారు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు, వారికి తోచిందే రైట్ అనుకుంటారు. అది బుద్ధిహీన మనస్తత్వం. ఆలోచన స్వీకరించరు, ఆలోచనల్ని గ్రహించరు. అలాంటి బుద్ధి లేని వారిగా మేము ఉండకుండా బుద్ధి కలిగిన వారిగా మేము జీవించడానికి సహాయం చేయండి. బుద్ధి లేని వారి యందు మీరు సంతోషం కలిగి ఉండరు. బుద్ధి లేని వారు ఎవరనగా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యాలు చేస్తారు. నిజంగా బ్రతుకుల్లో అసహ్యమైన ప్రవర్తన కలిగి చెడ్డ పనులు చేస్తున్నాము. ఎందుకంటే దేవుడు లేడనే భయం కలిగిన వారు, భయం లేని వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతున్న మేము త్వరగా ఆ దేవుడు రాబోతున్నాడు, మమ్మల్ని తీసుకెళ్ళడానికి త్వరగా రానై ఉన్నాడు. దేవాది దేవుడు అయిన రాజాది రాజు త్వరగా వస్తున్నాడు. సిద్ధపాటు కలిగి
భయముతో భక్తితో మేము నడవడానికి సహాయం చేయమని, ప్రార్థనా పరులుగా జీవించడానికి సహాయం చేయమని, మాకు మీ మీద ఉన్న ప్రేమను మీటింగ్కి వచ్చి చూపించి మీ ప్రేమను మాకు ఎంత ఉందో మాకు మీ పట్ల ఆ ప్రేమను వ్యక్తం చేసి ప్రభువా మీ పనిలో, మీ సేవలో, మీ పరిచర్యలో తోడ్పడి మీకు మా మీద ఉన్న ప్రేమను బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లించి మా ప్రేమను మీకు కనుపరిచేవారుగా సిద్ధపరచమని తిరిగి వెంటికి వెళ్తుండగా సహాయం చేయి. విచిత్రమైతే ఈ రాత్రికి కూడా ఇంగ్లీష్ సర్వీస్కి సంఘం అంతా ఆసక్తి కలిగి పరుగున వచ్చి మీకు మా మీద ఉన్న ప్రేమ మాత్రమే కాదు, మాకు కూడా మీ మీద చాలా ప్రేమ ఉందని నిరూపించుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని, రేపటి నుంచి డాక్టర్ల క్లాసెస్ విషయంలో, అలాగే శుక్రవారం ప్రార్థన విషయంలో నమ్మకంగా మేము జీవించడానికి సహాయం చేయండి. యేసు నామములో వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. అందరూ చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక నిర్మైన సహవాసం నిత్యం సదాకాలం సదా మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకోవచ్చు.